चैतन्य चरितामृत की जय, कृष्णदास कविराज गोस्वामी की जय, पंचतत्व की जय, गौर निताई की जय. ఓకే, హరే కృష్ణ. మనము నిన్న వచ్చేసి ఆయన యొక్క జననము, తర్వాత వచ్చేసి ఆ, మనం అంటారు బాల్యలీల లేకపోతే కౌమార లీల అనేది మనము చదువుకున్నాం అనమాట. ఈ రెండిట్లో మనం చాలా లీలలు కూడా చూసాం, ఆయన ఏ విధంగా లీలలు చేస్తూ ఉన్నాడు అనేసి. ఆ తర్వాత ఏంటంటే ఆయనకి హతకడి అని ఆ, చేస్తారంట. హతకడి అంటే ఏంటంటే చేతికి పెన్ను బలపం పట్టించడం అనమాట, అంటే అక్షరాభ్యాసం అనమాట. వాళ్ళు దాన్ని హతకడి ఫెస్టివల్ అంటారనమాట. సో అది కూడా చేయిస్తారు. అది చేయించిన తర్వాత ఆయన ఏంటంటే ఇద్దరి దగ్గరికి వెళ్తారనమాట. ఇప్పుడు ఈరోజు మనము పౌగండ, మళ్ళీ కైశోర, యవ్వన లీలలు అనమాట. ఈ మూడు లీలలతోటి అయిపోతుంది. 15 వచ్చేసి పౌగండ, 16 కైశోర, 17 వచ్చేసి యవ్వన లీలలు. సో వీటితోటి అయిపోతుంది. అంటే సంక్షిప్తంగా చెప్పుకుంటే అంతా ఒక గంటలోనే చెప్పేసుకోవచ్చు ఇది. బట్ కానీ కొంచెం బ్రాడ్గా ఉంది. నేను చూస్తాను ఎక్కడెక్కడ తగ్గించగలను చూసుకుంటూ నేను చెప్తూ ఉంటాను మీకు. ఓకే. సో ఇందులో ఏంటి అంటే మనకి ఫస్ట్ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి మామూలుగా ఎవ్రీ టైం మనకి చెప్తూ ఉంటారు కదా ఎట్లా స్టార్ట్ చేస్తారో. ఇక్కడ ఏం చెప్తారు అంటే, ఎప్పుడైతే మనము చైతన్య మహాప్రభుకి మనం ఒక పువ్వుని అర్పించామనుకోండి, వేస్తే ఎంత అంటే ఒక అడమంటుగా ఉండే ఒక భౌతికమైన వ్యక్తి కూడా గొప్ప భక్తుడిగా మారిపోతాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఆయన అందరికీ కూడా నమస్కారాలు చెప్పుకుంటూ ఉంటున్నారు. ఆ తర్వాత ఈయన పౌగండాకు వచ్చేటప్పటికి ముందే కొంచెం హతకడి ఫెస్టివల్, అంటే అక్కడి వరకు కూడా మనం బాల్యలీలలో అని చెప్పుకోవచ్చు. ఈ హతకడి ఫెస్టివల్ అంటే అక్షరాభ్యాసం జరిగిన దగ్గర నుంచి కూడా ఈయనకి ఇది పౌగండ అని చెప్పుకోవచ్చు అనమాట మనం. సో దీంట్లో ఏంటి అంటే భగవంతుడు నేర్చుకోవడం, చదువుకోవడం అది చేస్తాడనమాట. అయితే ఫస్ట్ ఏంటంటే చిన్నగా, అంటే మనకి ఎల్కేజీ యూకేజీలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉంటుంది కదా, అవన్నీ కూడాను ఆయన విష్ణు అండ్ సుదర్శన అని ఇద్దరు టీచర్ల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాడనమాట. ఆ తర్వాత ఏంటి అంటే గంగాదాస్ పండిత అని ఆ గ్రామర్లో చాలా, అంటే ఇప్పుడు ఎట్లాంటి ఎక్కడికి వెళ్ళినా కూడా చైతన్య మహాప్రభు ఎలాంటి, ఇప్పుడు వాళ్ళు ఒకసారి చెప్తే టకటక నేర్చేసుకుంటున్నారు. అంటే ఎంత ఫాస్ట్గా అంటే సూపర్ ఫాస్ట్ అనమాట. ఒకసారి అట్లా చెప్పారు అంటే అది మొత్తం కూడా ఎలా అయితే సాందీపుని ముని దగ్గరికి వెళ్ళి ఆయన ఎలా నేర్చుకున్నాడో అదే విధంగా అనమాట. చాలా సూపర్ ఫాస్ట్గా అనమాట. సో అందుకని ఏంటంటే ఈయనకి వ్యాకరణం అంటే అది బాగా సంస్కృతి నేర్చుకోవాలి, వ్యాకరణం నేర్చుకోవాలి అన్నీ ఉంటే ఇందులో అంటే చైతన్య భాగవతంలో ఉందన్నమాట. ఎందుకు అంటే సంస్కృతిని నేర్చుకోవాలి అంటే మనకి చాలా టైం పడుతుందంట. దాంట్లో ఫస్ట్ గ్రామర్ నేర్పుతారంట. అదే మనకి దగ్గర దగ్గర ఎన్నేళ్ళు 10 ఏళ్ళు దాకా ఎంతో పడుతుంది. అలాంటిది ఒక్క సంవత్సరంలోనే ఈయన మొత్తం నేర్చుకుంటాడంట. అందుకని నేను గంగాదాస్ పండిట్ దగ్గరికి వెళ్ళి చదువుకోవాలి అనేసి చైతన్య మహాప్రభు అడిగితే జగన్నాథ్ మిశ్రా తీసుకెళ్తారంట. తీసుకెళ్తే గంగాదాస్ పండిత్ కూడా ఆయన చూసి అసలు చైతన్య మహాప్రభుని చూసిన వెంటనే ఆ అందము అది కూడా ఒక మెస్మరైజ్ లాగా అయిపోయి ఒక సొంత కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకున్నట్టు కూర్చోబెట్టుకొని ఆయనకి ఎంతో చక్కగా ఆ గ్రామర్ అంతా నేర్పారు అనేసి మనకి చైతన్య భాగవతంలో వస్తుందన్నమాట. అది కూడా ఏంటి, మనకి అక్షరాలు సంయుక్తాలు ఇలా ఉంటాయి కదా మనకి అవన్నీ ఇంకా చెప్తున్నారనమాట. ఆయనకి క ఖ గ ఘ అని చదువుతూ ఉంటే ఏదో వేదాలు చదివినట్టు అందరూ అదొక రకమైన ఆనందంలోకి వెళ్ళిపోయేవారంట. ఆయన ఏమి చదువుతున్నా ఏమి చెప్తున్నా అది ఒక ఏదో మెస్మరైజ్, అంటే వాళ్ళకి అంత ఆనందంలో నిండిపోతున్నట్టు ఉండేదంట. ఆ విధంగా ఆయన ఒక్క ఏకసంతాగ్రహి అంటారు కదా, ఒక్కసారి వినడంతోనే మొత్తం అన్ని పట్టుకొని నేర్చుకొని ఆయన ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయిపోయారు అంటే పంజీ టీకా అంటారనమాట. అంటే దేనికైనా సరే ఇప్పుడు ఏదైనా ఎవరైనా ఇప్పుడు మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉంటే వారు గుర్తుందా మీకు, ఫ్లైట్లో వెళ్తూ ఉంటే ఆయన ఇప్పుడు భాగవతమే భగవద్గీత ఏదో ఒకటి తీసేవారు, తీసి ఒక లైన్ చదివేసేవారు, చదివేసి దీనికి ఇద్దరు డిబేట్ పెట్టుకునేవాళ్ళు అనమాట. నువ్వు ఒకవైపు నేను ఒకవైపు ఉండు అనేసి అని ఉంటే అప్పుడు ప్రపాద ఎటువైపు ఉంటే అటువైపు, ఇప్పుడు రాంగ్ వైపు ఉన్నా కూడా ప్రపాద దాన్ని డిఫీట్ చేస్తూ ఉండేవాళ్ళంట. సో ఆ విధంగా ఆయన పంజితీక అంటే మీరు ఏది చెప్పినా దాన్ని విన్ చేయగలరు అనమాట, పక్క వాళ్ళని ఓడించగలరు అనమాట. అది అది సత్యము అసత్యమైనా సరే రెండు ఏదైనా కూడాను ఇది చేయగలరు అనమాట. అంత విక్టరీ లాగా ఆయన అంత అంత అందరినీ ఓడించేలాగా అంతగా ఎక్స్పర్ట్ అయిపోయాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇంకా బాగా ఎక్కువగా విపులంగా చైతన్య అదే చైతన్య భాగవత బుక్లో ఉంది అని కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. అయితే ఒకసారి ఏంటంటే చైతన్య మహాప్రభు వాళ్ళ అమ్మని, అమ్మ నాకు ఒక కోరిక తీరుస్తావా నువ్వు అని అడుగుతాడంట. ఏం కోరిక నాయన నీకు, ఏం కావాలి, అది
కూడా ఏంటి కాళ్ళ మీద పడతాడు. అమ్మ కాళ్ళ మీద పడిపోయి, అమ్మ అమ్మ నాకు కోరిక ఉంది, నువ్వు తీరుస్తావా లేదా అని చెప్పి అడుగుతా అంట. అడిగితే ఏం కావాలో చెప్పు నీకు అని అడిగితే అడుగుతా అంట, ఈ ఏకాదశి రోజు నువ్వు గ్రెయిన్స్ తినకమ్మా అని చెప్పి చెప్తాడంట. సో ఆ రోజు నుంచి వాళ్ళ మదరు గ్రెయిన్స్ తినడం అనేది మానేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అంటే మరి అంతకుముందు తినలేదు అదంతా, మరి నాకు తెలిసి చైతన్య భాగవతంలో కూడా ఎక్కువ రాలేదు దీని గురించి. బట్ ఏంటంటే వాళ్ళ తల్లి అంటే అందరికీ తల్లి ద్వారా అందరికీ కూడా ఏకాదశి రోజు మనం గ్రెయిన్స్ తినకూడదు అనేది ఆయన నేర్పాలి అని అనుకున్నారు అని చెప్పేసి వచ్చిందనమాట. ఆ తర్వాత ఏంటి అంటే వాళ్ళ అన్న విశ్వరూప ఉంటాడు కదా, ఆ విశ్వరూప చాలా అందంగా ఉంటాడనమాట. దీనికి ముందు కూడా ఏంటంటే ఈయన చదువుకోవడానికి వెళ్ళేవాడు కదా, వెళ్ళిన అల్లరి పనులు తెగ చేసేవాడు అనమాట. ఎట్లాగా అంటే ఇప్పుడు ఆ గంగా నదికి స్నానానికి వెళ్తాడు. స్నానానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు, వీళ్ళు బ్రాహ్మణులందరూ కూడా ఆ, ఈ ఆఫర్ చేయడానికి తెచ్చుకుంటారు. ఇందాక నిన్న మనం లేడీస్ గురించి చెప్పుకున్నాం కదా, పూజ చేసుకోవడం. ఇక్కడ ఏంటంటే గంగానది స్నానానికి ఈ బ్రాహ్మణులు అందరూ వస్తారనమాట. వాళ్ళు ఏంటి పంచెలు దొంగలించడము, లేకపోతే వాళ్ళు ప్రసాదాలు తెచ్చుకుంటారు కదా అది తినడము, అదేమంటే నా కోసమే పూజ చేయడానికి తెచ్చారు కదా నేను తింటే తప్పేంటి అని అడగడము, ఈ విధంగా అనమాట. ఇంకా అది ఎవరైనా స్నానం చేసి అంటే కొంచెం వాళ్ళు శుభ్రంగా మైలు అంటారు కదా, ఇంకొకళ్ళు ముట్టుకోకుండా అలా వెళ్తూ ఉంటారు కదా, కావాలని వెళ్ళి మట్టి వాళ్ళ మీద జల్లడము, అలా ఏదో ఒకటి అనమాట, చిలిపి పనులు చేయడం, వాళ్ళ బట్టలు మాయించేయడము, ఇట్లా ఇవన్నీ చేయడం. ఏదీ లేదు అంటే వాళ్ళు వెళ్తా ఉంటే నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలి చాళ్ళ మీద ఊసేవాడంట. సో ఇవన్నీ చేస్తా ఉంటే వాళ్ళందరికీ చాలా కోపం వచ్చేసి జగన్నాథ్ మిశ్రా దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారంట. కంప్లైంట్ చేస్తే వెంటనే జగన్నాథ్ మిశ్రా ఇంకా కోపంతో, ఏంటి ఈ పిల్లోడు ఎట్లా తయారైపోతున్నాడు, ఏమైనా సరే ఈ పిల్లోడికి బాగా మందలించాలి అని చెప్పేసి, వాళ్ళకి ఉంటుంది కదా సిగ్గుగా ఉంటుంది ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తూ ఉంటే అనుకుని, అంటేనే అప్పుడే అదే టైంలో సచీమాతకు కూడా సేమ్ అందరూ వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారనమాట. సచీమాతకి వెళ్ళి అంటే సచీమాత అంటది, సరే నేను చెప్పి చూస్తాను నా పిల్లోడికి, ఈసారి ఇంక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పి పంపిస్తుంది అనమాట. సరే అనేసి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళందరూ ఆనందిస్తూనే ఉంటారు, బట్ కంప్లైంట్ చేస్తూ ఉంటారనమాట. సేమ్ ఇక్కడ ఏమవుతుందంటే జగన్నాథ్ మిశ్రా సరే అనేసి ఏమైనా సరే ఇప్పుడు ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు కాబట్టి వెళ్ళి బుద్ధి చెబుదాము అని గంగా దగ్గర నది దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్తుంటే ఈలోపే ఏం చేస్తాడంటే చైతన్య మహాప్రభు చాలా తెలివి గలవాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తాడు, మా నాన్న కనుక వచ్చాడు అనుకోండి, మా నాన్నకి ఏమని చెప్తారు, ఇంతవరకు ఇంకా స్నానం చేయడానికే రాలేదు ఇక్కడికి అని మీరు చెప్పండి అని చెప్పేసి చెప్తాడనమాట. సో అతను అసలే కోపంగా కర్ర పట్టుకొని వస్తూ ఉంటాడు కదా, ఈ ఆడపిల్లలేమో అసలు పరిగెడతా ఉంటారు, ఈ మగపిల్లలు ముందుకు వచ్చి చెప్తారు, అంకుల్ అంకుల్ ఈరోజు అసలు ఇంతవరకు నిమాయి రాలేదు స్నానానికి అని చెప్పి చెప్తారంట. అదేంటి స్నానానికి రాకపోవడం, ఎంతమంది వీళ్ళందరూ బ్రాహ్మణులేమో అబద్ధాలే చెప్పరు, వీళ్ళందరూ ఎంత కంప్లైంట్ చేస్తే వీడేంటి రాలేదన్నారు అని అంటే, అప్పుడు వాళ్ళు మిగతా అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ నీ మీద భయంతో వాడి ఇంటికి పారిపోయాడు, ఇంటికి వెళ్ళు, కానీ పిల్లోడిని కొట్టకు, ఊరికే నచ్చ చెప్పు అని చెప్పి చెప్తారంట. కావాలంటే ఏం పర్వాలేదులే చిన్న పిల్లోడు, అలాంటి పిల్లోడిని ఇంట్లో పుట్టడం నీకు అదృష్టం అనేసి మళ్ళీ వాళ్ళే చెప్పేవాళ్ళంట. సరే అని గబగబా ఇంటికి వస్తుంటే ఈ మధ్యలో ఏంటంటే చైతన్య మహాప్రభు ఒక పలకను చేతిలో పట్టుకొని ఇంటికి వచ్చేవాడు. అంటే చంకలో ఒక పలకను పెట్టుకొని ఇంటికి వచ్చేవాడు. ఆ చొక్కా కూడా ఎలా ఉంటుంది, మొత్తం మాసిపోయి సిరా మరకలు ఇవన్నీ కూడా ఉండేయంట. వచ్చి అమ్మ నేను స్నానం చేయాలి, నాకు ఆమ్ల సుగంధాలు తైలము ఆయిల్తో ఇవన్నీ పెట్టుకొని చేస్తారు కదా, అవన్నీ ఇవ్వమ్మా అంటే సరే అని బయటకు వస్తుందంట. బయటకు వచ్చి చూస్తే ఎక్కడ కూడా అంతసేపు గంగా నదిలో స్నానం చేస్తే స్నానం చేసిన ఛాయలు అనేవే కనపడవంట. అన్ని ఎలా పడితే అలాగా మరకలు అన్నీ ఉంటాయంట. ఉంటే ఇదేంటబ్బా వీళ్ళందరూ వచ్చి ఎట్లా చెప్పారు, వీడు చూస్తేనే ఇంతవరకు స్నానమే చేయలేదు అనండి అనేసి సరే అని ఆ తల్లి అన్నీ కూడా ఇస్తూ ఉంటుందంట. ఈలోగా తండ్రి కోపంతో వస్తాడు కదా, వస్తా ఉంటే ఈయన వెళ్ళి మొత్తం వెళ్ళి వాళ్ళ నాన్న హగ్ చేసుకుంటాడు అనమాట. ఎప్పుడైతే హగ్ చేసుకుంటాడో ఆ సుందర రూపాన్ని చూస్తాడో అక్కడ ఎక్కడా కూడా స్నానం చేసిన ఛాయలు కనపడవు. ఇంకా అదంతా చూసి ఈయన మర్చిపోతాడనమాట. ఇదేంటి వీళ్ళందరూ ఎట్లా చేశారు అది ఇది అనేసి. అప్పుడు తల్లి అడుగుతుంది, ఎందుకయ్యా నువ్వు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావంట అందరినీ, ఇది తప్పు కదా నువ్వు ఇట్లా చేయడం అని అడిగితే అప్పుడు చెప్తా అంట, అమ్మా అసలు నేను ఇంతవరకు స్నానానికి వెళ్ళలేదు చూసావు కదా, నేను వెళ్ళకుండానే వాళ్ళు ఇలా నా మీద అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళే అసలు మమ్మల్ని ఎప్పుడు చెదరించుకుంటూ ఉంటారు, ఇక నుంచి నేను వాళ్ళు కావాలని అబద్ధాలు చెప్పారు కాబట్టి ఆ పనులు నేను మళ్ళీ చేసి చూపిస్తానే నీకు అని పరిగెత్తుకుంటూ ఆ ఆయిల్ అదంతా తీసుకొని వెళ్ళి మళ్ళీ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళేవాడంట. వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఏంటి ఏమైంది, పిల్లలు కూడా క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఏం జరిగింది ఇంటి దగ్గర ఏం జరిగిందంటే ఇదంతా కూడా నవ్వుతూ ఇదంతా చెప్తా అంట. బా నువ్వు ఎంత తెలివిగలవాడివో తెలుసా అని చెప్పేసి మళ్ళీ అందరూ
అందరూ మురిసిపోయి మళ్ళీ ఆటలాడడం మొదలు పెడుతూ ఉంటారు అని చెప్పేసి ఈ విధంగా చెప్పారనమాట. ఆ తర్వాత మనకి ఇక్కడ ఉమ్, విశ్వరూప గురించి చెప్తున్నారు అనమాట కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. విశ్వరూప ఏంటి అంటే ఆయన చాలా అందంగా ఉంటాడు. మనం చెప్పుకున్నాం బలరాముడిలాగా వర్ణన అంతా కూడా చాలా అందంగా ఉంటాడు. చాలా తెలివిగలవాడు అనమాట. ఎంతంటే ఆ! ఆయన కూడా బాగా చదువుకుని ఎప్పుడు కూడా అద్వైతాచార్యులు వాళ్ళ ఇంటికే వెళ్తారనమాట. ఆయన పొద్దున్నే లేస్తాడు, సంధ్యావందనం చేసుకోవడం, మొత్తం అదే మన ఏదో పూజ చేసుకోవడం, తర్వాత స్నానం చేసి చక్కగా వాళ్ళ పూజ చేసుకొని అద్వైతాచార్యులు వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ కూర్చొని అందరికీ కూడాను భాగవతం, శ్రీమద్ భాగవతం, భగవద్గీత ఇవి చర్చించుకునేవారు కదా! అవన్నీ వినేవారు. కొంత ఈయనకి తెలిసింది చెప్పేవారు. ఆ తర్వాత మళ్ళీ అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చేవారు. మళ్ళీ భోంచేసేవారు, మళ్ళీ వెళ్ళిపోయేవారు అద్వైతాచార్యులు వాళ్ళ ఇంటికి. ఇట్లా అన్నమాట. ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంతో ఉండడం తప్ప ఇంకో రెండోది ఏమీ ఉండదన్నమాట ఆయనకి. ఎప్పుడు అనిపిస్తుంది ఏంటి ఇక్కడే ఉండి ఇదేనో ఎంతసేపటికి ఇంకెక్కడి నుంచి అంటే ఎక్కడైనా మనకి వనాలకి వెళ్ళిపోయి అక్కడ మనం ప్రశాంతంగా ఉండి ఈ భక్తిలో ఉంటే బాగుంటుంది అనే కోరిక ఎప్పుడు ఉంటుంది, కానీ వెళ్ళడం అనమాట. అయితే ఇంక అట్లా వింటూ వింటూ కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఇప్పుడు మధ్యలో కూడా ఏంటంటే ఈయన ఇట్లా ఉంటాడు కదా, కరెక్ట్‌గా భోజనం టైం అయినప్పుడు నిమ్మాయిని పంపిస్తుందనమాట సచీమాత. అద్వైతాచార్యుల వాళ్ళ ఇంటికి అన్నను పిలుచుకురాపో అనేసి. వెళ్ళి ఆ అన్నను పిలుచుకురావడానికి వెళ్తే వాళ్ళందరూ ఇక్కడ నిమ్మాయిని చూస్తారు కదా! చూసిన వెంటనే మళ్ళీ ఇతను ఏమన్నా భగవంతుడేనేమో అనుకోని మళ్ళీ ఇంకొంచెంసేపు భగవంతుడి గురించి మాట్లాడుకుంటారు. ఓహ్! నా గురించే వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు అవన్నీ విని ఆనందించేవాడంట నిమ్మాయి. ఓకే. నా చర్చ జరుగుతుంది ఇక్కడ అనేసి కొంతసేపు ఉండి ఆనందించి మళ్ళీ వాళ్ళ అన్నం తీసుకొని రారా ఆకలేస్తుంది అమ్మ అన్నం పెడుతుంది మనకి అని తీసుకొచ్చేవాడంట. కానీ తినేసి వెంటనే మళ్ళీ విశ్వరూప అక్కడికే వెళ్ళిపోయేవారు అనమాట. సో ఈ విధంగా ఉంటే తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా పాపం పిల్లవాడికి పెళ్లి చేసేద్దాము, చక్కగా చదువు అంతా కూడా అయిపోయింది అనేసుకొని అనుకుంటూ ఉన్నారనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఈ పెళ్లి చేద్దామనే టాపిక్ తీసుకొచ్చేసారో వెంటనే ఈ విశ్వరూప ఏం చేస్తాడు, నేను ఇంక ఇక్కడ ఉండను అని చెప్పేసి ఆయన సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాడనమాట విశ్వరూప. సో ఇంకా ఆ ఎంత బాధపడతారు అంటే వాళ్ళే కాదు మనకి చైతన్య భాగవతంలో రాసి ఉంటుంది. 4 పేజీలు ఉంటుంది ఇక్కడ ఇప్పుడు విశ్వరూప ఎప్పుడైతే సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాడో ఊర్లో అందరూ ఎంత బాధపడతారు అంటే, ఎందుకంటే ఈయన కొంచెం భాగవతం భగవద్గీత చెప్పేవారు, భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉండేవారు. ఇంకా అసలు ఈ భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు అనేసి అద్వైతాచార్యులు ఇంకా ఇప్పుడు దాకా ఇతను తోడుగా ఉండి ఇంకా ఎక్కువ ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నాము, సంభాషించే వాళ్ళు లేరు అని ఈ విధంగా అందరూ అనమాట. ఊరంతా శోక సముద్రంలో మునిగిపోయి ఉంటుందన్నమాట. అయితే ఇంకా వీళ్ళిద్దరిదైతే అసలు జగన్నాథ్ మిశ్రాది, సచీమాతదైతే అసలు చెప్పనే అక్కర్లేదన్నమాట. అప్పుడు ఇక్కడ మనకి సచీమాతని జగన్నాథ్ మిశ్రాని ఓదారుస్తాడనమాట నిమ్మాయి. మన చైతన్య మహాప్రభు ఏ విధంగా అంటే, అమ్మా మీకేమీ బాధపడకండి, ఎవరైనా సరే మన ఇంట్లో ఎవరైనా సన్యాసం తీసుకుంటే ఇటు మన వైపు అటు నాన్న వైపు ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, మీరు ఇలాగా బాధపడాల్సిన పని లేదు అని చెప్పేసి ఓదారుస్తూ ఇంకా ఏం చెప్తాడు అంటే, నేనున్నాను మీకు, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను, మీరేం బాధపడకండి అని చెప్పేసి వాళ్ళకి అష్యూరెన్స్ అంటే గ్యారంటీ అని చెప్పిస్తాడనమాట. అంటే నేను ఈ సన్యాసం తీసుకోను, నేను గృహస్థాలోనే ఉంటాను, నేను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను అని చెప్పేసి వాళ్ళిద్దరితో బాగా మాట్లాడి వాళ్ళని తృప్తి కలిగేలాగా చేసి వాళ్ళని ఆ బాధ నుంచి బయటికి తీసుకొస్తాడనమాట, ఓదారుస్తాడనమాట. సో ఇంకా అప్పుడు ఇంకా అట్లాగా అయిపోతూ ఉంటుంది. ఒకరోజు ఏమవుతుంది అంటే చైతన్య మహాప్రభు దేవుడికి ఆఫర్ చేసిన తమలపాకు బొక్క ఉంటుంది కదా, దాన్ని తినేస్తాడనమాట. తినేసిన తర్వాత ఆయనకి ఏమవుతుంది, ఒక కళ్ళు తిరిగిపోయినట్టుగా అట్లాగా అయిపోతుంది అనమాట. అయిపోయి ఆయన కింద పడిపోయినట్టు యాక్షన్ చేస్తాడు. యాక్షన్ చేసి ఆయన ఏం చెప్తాడు అంటే, నాకు ఏదైనా మంచిగా తింటే గానీ అంటే ఆయన మీద నీళ్లు పోసి అన్నీ కూడా కొడతారనమాట. ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన ఏం చెప్తాడు, నాకు తర్వాత ఎప్పుడుకో లేస్తాడనమాట. లేచి తర్వాత చెప్తాడు, నాకేం జరిగిందో మీకు తెలుసా అంటాడు. అంటే ఏం జరిగిందయ్యా అంటే అప్పుడు సచీమాతకి జగన్నాథ్ మిశ్రాకి చెప్తాడనమాట ఈయన, నన్ను విశ్వరూప వచ్చి నన్ను కూడా తీసుకెళ్ళి నువ్వు వచ్చేసి నాతో పాటు సన్యాసం తీసుకోరా అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే నేను చెప్పాను అన్నకి, లేదు లేదు నేను అట్లాగా రాను, నాకు ఏమి అంటే నా తల్లిదండ్రికి సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు, వాళ్ళు నిస్సహాయతలో ఉంటారు, నేనే ఒకే ఒక్క కొడుకుని, నేనే వెళ్ళి నేను సన్యాసం తీసుకుంటే ఎలాగా, వాళ్ళకి నేను సాయం చెయ్యాలి కదా అని చెప్పేసి చెప్పాను.
అని చెప్తాడనమాట. అంతేకాకుండా నేను ఒక గృహస్థలాగా ఉండి నా తల్లిదండ్రులను ఎప్పుడైతే నేను సర్వ్ చేసుకుంటానో, అంటే వాళ్ళకి మంచిగా బాధ్యతగా నేను చూసుకుంటాను, అప్పుడు ఈ లక్ష్మీనారాయణులు కూడా ఎంతో సంతోషిస్తారు ఆ పని వాళ్ళని అని చెప్పాను. అప్పుడు నన్ను విశ్వరూప దింపేశాడు ఇక్కడికి తీసుకొచ్చేసి అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే ఈ లీల అసలు ఎందుకు చేశాడో అనేది కూడా ఎవరికీ అర్థం కాదు. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారనమాట. అది ఓన్లీ అది అంతేకాకుండా విశ్వరూప చెప్పాడు, అమ్మ నీకు ఆ, కు- ఆమ్, ఏంటి, లక్షల సార్లు నమస్కారం పెట్టమని చెప్పి అన్న చెప్పాడమ్మా అని చెప్పేసి విశ్వరూప్ చెప్పాడమ్మా అని చెప్పి చెప్తాడనమాట. ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు ఎందుకు ఈ లీల చేశారు అనేది మనకి మనం అర్థం చేసుకోలేము ఎందుకు చేస్తాడు అనేది. కాకపోతే ఏంటంటే మనం సన్యాసం కన్నా కూడా ఇప్పుడు మనం గృహస్థాశ్రమంలో ఉండి తల్లిదండ్రులు చూసుకుంటే కూడా మంచిది అని చెప్పడానికి, అది ఒకటి ఆ తల్లిదండ్రులకి ఇంకా భరోసా రావడం లేదు కాబట్టి వాళ్ళకి అది కలుగజేయడానికి కూడా చేసుంటారు అని కూడా మళ్ళీ మనకి చెప్తూ ఉన్నారు అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఇంకా ఆ, ఆ, చైతన్య మహాప్రభు ఇంకా పెద్దవాడు అవుతూ ఉంటాడనమాట. అయితే ఉమ్, ఆ, తర్వాత కొన్ని ఆయన ఎంత బాగా చదువుతూ ఉంటాడంటే ఇంకా ఇంకా ఆయన పుస్తకం పట్టుకున్నానికి అక్కడి నుంచి పెద్ద ఉత్తమ మంచి బాలులాగా అయిపోతాడు అనమాట. అయిపోయి ఇంక ఎప్పుడు చూడు పుస్తకమే అనమాట. ఇంక పుస్తకం తప్ప రెండోది లేదు, తెగ చదివేస్తూ ఉంటాడు. ఇంకా అందరూ కూడా తెగ పొగుడుతూ ఉంటారు అనమాట చైతన్య మహాప్రభుని. అప్పుడు ఆ అందరూ వచ్చి పొగుడుతూ ఉంటే ఈయన అంటారనమాట, జగన్నాథ్ మిశ్రా వచ్చి అంటాడనమాట, ఎందుకు ఏమేమో ఎందుకు ఇంత బాగా చదివించి ఇంత చేశాము, ఆ నా విశ్వరూప ఏం చేశాడు, సన్యాసం తీసుకొని వెళ్ళాడు, ఇప్పుడు ఇతన్ని కూడా ఇంత చదివించాము అంటే చివరికి మళ్ళీ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాడు, ఏమి చదువు అక్కర్లేదు పాడక్కర్లేదు ఇంట్లోనే ఉండని అని చెప్పి చెప్తారనమాట. అంటే అప్పుడు తల్లి అంటుంది, సచీమాత అంటుంది అనమాట, అయ్యయ్యో అలా ఇంట్లో ఉంచితే ఎలాగా, మనకి పిల్లోడికి పిల్లని ఎవరిస్తారు రేపు, కొంచెం మంచిగా చదువుకుంటేనే కదా ఎవరైనా పిల్లని ఇస్తారు అంటే, ఇప్పుడు పిల్లని ఇవ్వకపోయినా ఏం పర్లేదు, మన ఇంట్లో మనతో పాటు ఉన్నా పర్వాలేదు, అలా విశ్వరూపులాగా వెళ్ళిపోతే మనం ఏమైపోవాలి, అందుకని ఇంకా చదువు పాడు వద్దు అనేసి చదువు మాన్పించేస్తారనమాట సడన్ గా చైతన్య మహాప్రభు నిమాయిని. ఆ చదువు మాన్పించిన తర్వాతే ఇంకా విపరీతమైన అల్లరి మొదలు పెడతాడనమాట. ఇంకా ఎందుకంటే అలా అల్లరి చేస్తే అన్న, బాబోయ్ నిన్ను పడలేకపోతున్నాము నువ్వు వెళ్ళిపో అని చెప్పడం, ఏంటంటే ఏదన్నా అడిగావు అనుకో ఇవ్వకపోతే ఇంట్లో అన్నీ కూడా ధ్వంసం చేసేయడము, అట్లా పిచ్చి పిచ్చిగా అల్లరి చేస్తూ ఉంటాడు. పక్కింటికి వెళ్ళి వాటికి దొంగలించక రావడము, ఇంక ఇలాగా ఎన్ని పనులంటే అన్ని పనులు చేస్తుంటాడు. అయినా సరే జగన్నాథ్ మిశ్రా ఏమనడు, తల్లి ఏమనదు, మాకు నువ్వు ఇంట్లో ఉంటే చాలు అన్నట్టుగా వాళ్ళు ఉండిపోతారనమాట. ఆ తర్వాత నిన్న మీకు చెప్పాను చూసారా, కుండల మీద పడుకొని ఆయనంతా కూడా ఇచ్చి నన్ను మీరు చదివిస్తానంటేనే నేను బయటకు వస్తాను అని చెప్తే, అప్పుడు ఇక జగన్నాథ్ మిశ్రా తల్లి ఒప్పుకుంటారనమాట. సరే నీ కోరికను మేము అణిచిపెట్టి మేము ఏం చేస్తాంలే అనేసి ఆ రోజు ఒప్పుకొని మళ్ళీ స్కూల్కి పంపిస్తారనమాట. సో ఆ తర్వాత ఆయన స్కూల్కి వెళ్తా ఉంటాడు. ఈలోగా జగన్నాథ్ మిశ్రా చనిపోతారనమాట. ఆయనకి ఒకరోజు కల వస్తుంది. కల వచ్చిన తర్వాత వాళ్ళ తల్లికి చెప్తూ ఉంటాడనమాట, తల్లో కూడా నువ్వు ఇంట్లో ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నువ్వు అంటే భగవంతుడికి ప్రేయర్ చేస్తూ ఉంటాడనమాట. నా కొడుకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండేలాగా నాకు ఆశీర్వదించు అని ప్రే చేస్తూ ఉంటాడు. ఏంటి నువ్వు ఇలా అడుగుతున్నావు అని సచీమాత అడిగితే అప్పుడు చెప్తాడనమాట జగన్నాథ్ మిశ్రా, నీకు తెలుసా నాకు కల్లో చైతన్య నిమ్మ ఎలా కనిపించాడు అంటే, ఎంత చక్కగానో ఆ ఈ సన్యాసం తీసుకొని ఆ వేషధారణలో ఎంతో అందంగా ఉన్నాడు. ఇంకా ఆయనతో పాటు కూడా ఈ అద్వైతాచార్య ఇలాగా చాలా మంది శిష్యులతో కలిసి నగర సంచారం చేస్తూ ప్రేయర్స్ చేస్తూ అందరినీ మారుస్తున్నాడు. అందుకొని నాకు భయం వేసి నేను ఈ కోరిక కోరాను అని చెప్పి చెప్తాడనమాట. అది కల్లో జరిగింది, అది నిజమవుతుందా ఏంటి, ఏం కాదులే నువ్వు మామూలుగా ఉండండి. కానీ అదే ఆలోచనలో ఉంటూ ఆలోచిస్తూ జగన్నాథ్ మిశ్రా కొన్ని రోజులకి ఆయన చనిపోతారనమాట. ఆయన చనిపోయిన తర్వాత ఇంకా సచీమాత ఇద్దరు కూడా చాలా బాధపడతారనమాట. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ఓదార్చడం చేస్తారు. ఆ, ఏం పర్వాలేదు నీకు కొడుకున్నాడు, కొడుకు చూసుకుంటాడు అని, ఈయనకేమో ఇంకా నువ్వే తల్లిని చూడాలి అనేసి ఇదంతా కూడా చాలా ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా దీంట్లో ఉంది, చైతన్య భాగవతంలో ఉంది. సో ఈ విధంగా అయిన తర్వాత ఆయన ఎంతసేపటికి భగవంతుడు అయినప్పటికీ కూడా ఆ తండ్రికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తాడనమాట. ఆయనే ఉండి దగ్గరగా అన్నీ చేస్తాడు అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా సరే ఇక నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది గృహస్థాశ్రమంలోకి, ఎందుకంటే తల్లి కూడా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈలోగా ఏంటంటే వల్లభాచార్య అని ఆయన ఉంటాడు, ఆయనకి ఒక కూతురు ఉంటుందన్నమాట. తన పేరు లక్ష్మీప్రియ అనమాట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పోయినసారి 5 ఏళ్ల
ముందప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు అట్రాక్ట్ అయ్యారు అది అని చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత ఇంకా ఇదంతా పోయింది. తర్వాత ఈ చదువులో పడ్డం ఇదంతా జరుగుతుందనమాట. అయితే ఒకరోజు ఇట్లాగే గంగా స్నానం చేసి వస్తూ ఉన్నప్పుడు లక్ష్మీప్రియని చూస్తాడనమాట. చూసిన వెంటనే ఓకే, మళ్ళీ వాళ్ళిద్దరికి ర్యాపో స్టార్ట్ అవుతుందనమాట. అయిపోయిన తర్వాత ఇంకా ఈ అతని పేరేంటో ఉంది. ఉమ్, వల్లభాచార్య వచ్చేసి తండ్రి పేరు. ఒక బ్రాహ్మణుడు ఉంటాడు మాతాజీ, బ్రాహ్మణుడి పేరేంటో మర్చిపోయాను. వనమాలి. యాహ్! వనమాలి ఉంటాడనమాట. వనమాలి అనే అతను బ్రాహ్మణుడు. అతనేంటంటే ఓకే. ఈ వీళ్ళకి సచీమాత దగ్గరికి తీసుకొస్తాడనమాట. ఈ సంబంధాన్ని. ఇట్లాగా వల్లభాచార్య అని వాళ్ళకొక అమ్మాయి ఉంది లక్ష్మీదేవి. చాలా మంచి పిల్ల. ఆ పిల్లని పెళ్లి చేసుకోమని చెప్పేసి తీసుకొస్తాడనమాట. తీసుకుంటే అప్పుడు చెప్తుందనమాట సచీమాత. ఇంకా అతనికి తండ్రి కూడా లేడు. చదువు కూడా పూర్తవలేదు. ఫస్ట్ చదువు పూర్తవని అప్పుడే ఏం పెళ్ళిలే అనేసి చెప్తుందనమాట. ఇదంతా చైతన్య భాగవతంలో ఉంది. ఓకే. సో అని చెప్తుందనమాట. చెప్తే సరే అనేసి అతను బాధగా వెళ్తాడు. లేదమ్మా మంచి పిల్ల, చక్కగా ఈడు చూడమ్మా పిల్లోడికి అది ఇది అంటే కా వద్దులే అని చెప్పి చెప్తుందనమాట సచీమాత. సరే అని వెనక్కి వెళ్తూ ఉంటే ఆ వనమాలి కనిపిస్తాడనమాట. కనిపించి ఏంటి ఇలాగా ఎక్కడి నుంచి వచ్చి వెళ్తున్నావు ఏంటి అంటే ఇలాగా మీ ఇంటికే వెళ్ళాను ఇలా మాట్లాడడానికి. మీ మదర్ ఇట్లా వద్దన్నారు, సచీమాత వద్దని చెప్పింది. పిల్లోడు ముందు చదువుకొని బాగుపడి తండ్రి కూడా లేడు అని చెప్పేసి చెప్పింది అని అంటే అప్పుడు మళ్ళీ ఈయన వచ్చి ఆ అమ్మ వివాహం దేనికి అడ్డం కాదు అనేసి చెప్తాడనమాట. ఎందుకు నువ్వు ఇట్లా అన్నావంట అని చెప్తే అప్పుడు ఆయన యొక్క మనసులో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అనేది అర్థం చేసుకొని మళ్ళీ వెంటనే ఆ వనమాలి కబురు పంపించిద్ది అనమాట. కబురు పంపిస్తే ఇప్పుడు వల్లభాచారి చెప్తాడనమాట. నా దగ్గర అస్సలు ఆస్తి అనేది నా దగ్గర ఏమీ లేదు. నేను ఓన్లీ పిల్లనే ఇవ్వగలను. పిల్లతో పాటు ఏంటంటే పంచారతి ఒక్కటే నేను పంపించగలను. అంతకు మించి నాకు దగ్గర ఏమీ లేదు. దానికి ఇష్టమై మీరు చేసుకుంటాను అంటే నాకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పి చెప్తారనమాట. మాకేమీ ఇబ్బంది లేదు అని చెప్పేసి ఆమె పెళ్లి చేసుకోవడం అనేది, అది పెళ్లి పెద్ద రంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుందనమాట. పెళ్లి జరిగిన తర్వాత ఆ సచీమాత అంట చూస్తూ ఉంటుందంట. ఎప్పుడైతే ఈ లక్ష్మీప్రియ ఇంటికి వస్తుందో, ఇంటికి వచ్చినప్పుడు అందరికీ కూడా చూస్తూ ఉంటేనే లక్ష్మీనారాయణ లాగా ఉన్నారు, శివుడు పార్వతి లాగా ఉన్నారు అనేసి అందరూ చెప్పడం మొదలు పెడుతూ ఉంటారంట. అలా కాకుండా ఈమె ఇంటికి వచ్చిన దగ్గర నుంచి సడన్ గా సచీమాత రకరకాలు చూస్తూ ఉంటుందంటే ఇల్లంతా కాంతిమంతం అయిపోయినట్టు. అసలు పక్కన కూడా అప్పుడప్పుడు ఏంటంటే ఆ ఆ, మన చైతన్య మహాప్రభులో ఒక కాంతి లాగా ఒక చక్రం లాగా వచ్చినట్టు, మళ్ళీ కాసేపటికి కనపడకుండా పోయినట్టు, అలాగా ఇంకా ఈ విధంగా రకరకాలుగా కనిపిస్తూ ఉంటే ఈమె నథింగ్ బట్ ఏదో ఒక ఆ, లక్ష్మీదేవి యొక్క అంశే నాకు కోడలుగా వచ్చింది అనుకొని ఆమెకు అర్థమవుతుందంట. అర్థమైన తర్వాత ఇప్పుడు అంతకుముందు ఏంటంటే వీళ్ళ ఇంట్లో ఏమీ లేవు, తినడానికి కూడా ఉండేవి కాదండి. ఎప్పుడైతే జగన్నాథ్ మిశ్రా వెళ్ళిపోయారో వీళ్ళకి ఆస్తి అంతా కూడా ఏమీ ఉండదన్నమాట. అది కాక ఏంటంటే ఎప్పుడన్నా కోపంతో చైతన్య మహాప్రభు అన్ని పగలుగొట్టి అన్ని చేస్తూ ఉండేవాడు కదా. చేస్తూ ఉంటే తర్వాత రేపు తినడానికి ఏమీ లేదు మరి ఏం చేద్దాం మనం అని అడిగితే ఎక్కడి నుంచో గోల్డ్ తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాడంట. 2 తులాలు గొలుసు, దాన్ని అమ్మడం, మళ్ళీ దాంతో ఫుడ్ తేవడం, ఆమె చేసి వండి పెట్టడం అది చేసేదంట. అప్పుడు ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఈ పిల్లోడు ఏంటి అని అనుకునేదంట. అంటే అంత దేనస్థితి ఉండేది అంతకు ముందని చెప్పడానికి అనమాట మీకు చెప్తుంది. ఆశ్చర్యపోతూ ఉండేదంట. అయితే ఎప్పుడైతే ఈ లక్ష్మీప్రియ ఏమీ లేకుండా ఇంట్లోకి వచ్చిందో ఆమెతో పాటే అష్టైశ్వర్యాలు అన్నీ కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఆమె లక్ష్మీదేవి కదా, నథింగ్ బట్. సో అందుకని అన్నీ కూడా చేకూరుతున్నాయి అనేసి చైతన్య భాగవతంలో రాస్తారనమాట. సో ఆ విధంగా ఆయన పెళ్లి చేసుకోవడం లక్ష్మీప్రియతోటి అవుతుందన్నమాట. సో ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఆ విధంగా ఆయన ఎన్నో రకాలైన లీలలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అని చెప్పేసి మనకి ఈ చైతన్య ఈ పౌగండాలో వచ్చేసి మనకి ఎంతవరకే ఆయన పెళ్లి చేసుకోవడం వరకు కూడా అవుతుంది. ఇవన్నీ కొంచెం ఇంకా డీప్గా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మీకు ఆయన దీంట్లో ఉంటుందన్నమాట చైతన్య భాగవతం. అందులో కూడా మీకు నేను కొన్ని యాడ్ చేసే చెప్పాను. ఓకే. సో తర్వాత 16 చాప్టర్ ఇప్పుడు పెళ్ళి అవ్వడము, ఆయన మళ్ళీ సంసారం మొదలవడం అనేది జరిగిందనమాట. అయితే ఈ కైశోర లీల అనేది మనకి 11 నుంచి 15 సంవత్సరాల వరకు అనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఇంకా ఇందులో
ఈ కృష్ణదాస్ కవిరాజు స్వామి స్టార్టింగ్ చెప్తూ ఉంటారు కదా! ఇందులో ఏం చెప్తున్నారంటే చైతన్య మహాప్రభు ఎలాగా అంటే ఆయన యొక్క మెర్సీ ఎలా అంటే ఒక అమృతం లాంటిదనమాట. ఆ అమృతం ఎట్లాగా ఫ్లో అంటే ఇప్పుడు ఆహ్, నదులన్నీ ఎలా ఎళ్తాయి? కిందకి ఎళ్ళేటప్పుడు ఎలాగా పైనుంచి కిందకి ఎంత జోరుగా ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ ఉంటాయో, అలాగే ఏంటంటే చైతన్య మహాప్రభు దయ చూపించటం ఎట్లా చూపించేవారు అంటే, ఎలా అయితే మన కింద పడిపోయిన వాళ్ళుంటారు కదా! వాళ్ళ మీదే ఎక్కువ ఈ మెర్సీని, దయని చూపించేవారు అని జెప్పేసి చెప్తూ ఉన్నారనమాట చైతన్య మహాప్రభు స్టార్టింగ్. ఆ తర్వాత అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఆయన చాలా మందిని మార్చటము ఇదంతా కూడా జరిగిందనమాట. అందుకని ఇది చెప్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఏంటంటే ఇంకా కైశోరలీల. కైశోరలీలలో ఏంటంటే మనకి ఇక్కడ ఆల్రెడీ లక్ష్మీదేవిలాగా వచ్చి మనకిక్కడ లక్ష్మీప్రియ ఆయనకి సేవ చేస్తుంది. ఇంకో ఎవరు అంటే సరస్వతీదేవి కూడా సేవ చేస్తుంది అని చెప్తారు. ఎందుకంటే ఆమె ఆయన నాలుక మీద కూర్చొని మొత్తం అంతా కూడా ఆయన పెద్ద ఎక్స్‌పర్ట్, స్కాలర్ అయిపోతారు కదా! అందువలన ఆమె ఇద్దరూ ఒకేసారి వచ్చి ఈయనకి సేవ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారనమాట కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. ఆ తర్వాత ఇంకా ఆ కైశోర లీలల గురించి చెప్తూ ఆయన ఒక టీచర్ లాగా మారిపోతాడు. టీచర్ లాగా మారిపోయి ఆయనకి ఎంతోమంది స్టూడెంట్స్ ఉండేవారు. అయితే ఈ టైంలో ఏంటంటే ఎక్కువగా హ్మ్. ప్రీచింగ్ కన్నా కూడా ఆయన అందరిని ఓడించడము. ఇప్పుడు తప్పు చెప్పిన దాన్ని ఒప్పు అనడము. వాళ్ళని ఓడించడము. అది ఒప్పు అనే తర్వాత కాదు అది తప్పు అని మళ్ళీ వాళ్ళని ఓడించడము. ఈ విధంగా అన్నమాట. వితండవాదం చేస్తూ వాళ్ళందరినీ తిరుగుతూ వీళ్ళందరినీ జనాలనేసుకొని గంగా నది ఒడ్డున కూర్చొని అనేకమైన లీలలు చేస్తూ ఉండేవారంట. ఎందుకు చేశారు అని చైతన్య భాగవతంలో చెప్పారనమాట. ఏంటి అంటే కృష్ణుడు ఎప్పుడైతే యమునాలో ఇంత లీలలు చేస్తూ ఉంటే గంగాదేవి ఎప్పుడు బాధపడుతూ ఉండేదంట. ఎప్పుడు నా దగ్గర ఈ లీలలన్నీ చేస్తాడు కృష్ణుడు అనేసి. సేమ్ అదే విధంగా ఇప్పుడు చైతన్య మహాప్రభు వచ్చి ఆ లీలలన్నీ చేస్తున్నారు అని చెప్పేసి ఇందులో చెప్తూ ఉన్నారనమాట. ఇంకా చాలా ఎక్కువ రాసింది. నేను చైతన్య భాగవతం నుంచి నేను ఇంకా అదంతా ఏం చెప్పట్లేదు. సో, అలాగేందంటే ఆడుతూ అనేక రకాలైన లీలలన్నీ కూడా ఆయన నదిలో వాళ్ళు గంగా నదిలో ఉండటం, వాళ్ళంతా ఆడడం, పాడడం, వెళ్ళే వాళ్ళని ఎగతాళి చేయడము, ఈ విధంగా అనమాట. అనేక రకాలుగా వాళ్ళతోటి అంటే వాగ్వాదం వేసుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఆహ్, హ్మ్, ముకుంద ఉంటాడనమాట. ఆ ముకుంద ఏంటి అంటే ఆయన మురారి గుప్తా. మురారి గుప్తా ఏంటంటే యాక్చువల్‌గా ఈయన ఇది హ్మ్. వైద్యం చేస్తాడనమాట. సో, అతనికి చెప్తుంటాడు, "నీకు పాండిత్యం ఎందుకు? నీకేం పని ఇక్కడ? నువ్వు చక్కగా ఎళ్లి ఆకు, అలములు అయన్నీ తీసుకొని వైద్యం జేసుకోవచ్చు కదా! నీకు పాండిత్యం ఎందుకు?" అని అలా ఎగతాళి చేయడము. మళ్ళీ వచ్చేసి ముకుంద ఉంటాడనమాట. ముకుంద ఎప్పుడు వైష్ణవుడనమాట. ఆయనకెప్పుడు భగవద్గీత, భాగవతం అంటే ఇష్టమనమాట. అందుకని ఆయన్ని "నువ్వేం నేర్చుకున్నావు? నీకేం తెలుసు?" అనేసి ఎగతాళి చేయడము. ఈ విధంగా అనేక రకాలుగా వీళ్ళందరినీ ఆటలు పట్టిస్తూ, గేలి చేస్తూ అట్లా ఉండేవాడనమాట. ఇంకా ఏంటంటే ఇప్పుడు విద్యార్థులు ఎక్కువైపోతారు ఈయనకి. ఎందుకంటే ఆయన బాగా చదువుతున్నాడు అని చెప్పేసి అందరూ కూడా ఆయన దగ్గర నేర్చుకోవడానికి వస్తారనమాట. అందుకని ఆ స్టూడెంట్స్ అంతా ఎక్కువ స్టూడెంట్స్‌నేసుకొని గుంపులు గుంపులుగా ఆయన వెళ్తూ ఉంటారనమాట. సో, ఒకరోజు ఏం చేస్తాడు అంటే నలుగురు నలుగురో, ఐదుగురో ఉంటారు. స్టూడెంట్స్‌నేసుకొని ఎళ్తూ ఉంటాడు. మంచి క్లాత్ కూడా అన్నీ మంచి అంటారు పట్టు వస్త్రాలు లాంటి మంచి బట్టలు కట్టుకొని ఒక రాజాలాగా వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తూ ఉంటే శ్రీవాస శ్రీవాస్ ఉన్నారు కదా! ఆయన కనపడతాడనమాట. ఆయన కనపడితే ఈయన ఊరికే నమస్కారం చేస్తాడు. నమస్కారం చేస్తే, "ఎందుకు నువ్విలాగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు? ఇంత ఈ గ్రామర్‌లు వీటి మీద కాదు. నువ్వు భక్తిని కూడా అందరికీ పంచేలాగా చెయ్యి" అంటే, "ఆ టైం వస్తుంది. వచ్చినప్పుడు నేను చేస్తానులే పో" అని చెప్పేసి ఒక నవ్వు నవ్వేసి శ్రీవాస్ పండిట్‌కి చెప్తారనమాట. సో, ఈ విధంగా అనేక మందికి అనేక రకాలుగా చెప్తారు. సో, ఈ విధంగా చేసుకుంటూ ఆయన అనేకమైన లీలలు వెళ్తా ఉంటారనమాట. అయితే మెయిన్‌గా ఇక్కడ మనకి ఒక లీలేంటంటే వీళ్ళు ఇక్కడ మనకి చైతన్య భాగవతంలో రాయలేదు. ఆ లీలని ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి మనకి బ్రాడ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఎలా అంటే హ్మ్. ఒకరోజు గంగా నది ఒడ్డున ఉన్నప్పుడు ఈ ఈయన కూడా ఒక గ్రూపు శిష్యులుండడము, మొత్తం నవద్వీపం అంతా కూడా చాలామంది పెద్ద పెద్ద పండితులుండేవాళ్ళనమాట. బాగా చదువుకున్న వాళ్ళు, అష్టదిగ్గజులు అంటాం కదా! ఆ విధంగా ఉండేవాళ్ళనమాట. అలాంటిది ఒకరోజు ఏంటంటే వీళ్ళ దగ్గరికి దిగ్విజయ్ అంటారు. కాశీ మిశ్రా అనేసి ఒకతను వస్తాడనమాట. అతనేంటంటే ప్రతి ఊరికి వెళ్ళడము
ఆయన సరస్వతి పుత్రుడు అంటారనమాట. ఆయన ఏంటంటే సరస్వతి ఉపాసన చేసి ఆ నాలుక మీదే ఆమె ఎప్పుడు ఉండేలాగా ఆయన అలా వరం కోరుకుంటాడనమాట. సో అందువల్ల ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరినీ ఓడిచ్చేసి వస్తూ ఉంటాడనమాట. వస్తూ ఉండి వాళ్ళ దగ్గర అందరి దగ్గర నేను వీళ్ళ మీద విన్ అయ్యాను అని రాయించుకొని వస్తూ ఉంటాడనమాట. మీకు పోయినసారి కూడా ఎప్పుడో ఒకసారి నేను ఒక లీల కూడా చెప్పాను మీకు. సో ఆ విధంగా రాసుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడికి నవద్వీప్ వస్తాడనమాట. నవద్వీప్ వచ్చినప్పుడు అందరూ అనుకుంటూ ఉంటారు, అమ్మో ఇతను అసలు ఓడించటం మనం కష్టము అని అందరూ వెళ్ళి ఆ, ఈ నిమాయికి చెప్తారు, చైతన్య మహాప్రభువు చెప్తారనమాట. నువ్వేం చేస్తావో తెలీదు, ఇతన్ని ఓడించాలి ఎలాగైనా సరే మనం అని. అంటే ఇతనికి అప్పటికే చాలా గర్వంగా కూడా ఉంటాడనమాట. ఈ గర్వం అనేది పనికిరాదు అని శిష్యులకు చెప్తూ ఉంటాడనమాట. గర్వం ఉన్నప్పుడు సరస్వతి దేవి దగ్గర ఉండదు, వెళ్ళిపోతుంది. భక్తి కూడా మన దగ్గర నిలవదు, అది ఇది అనేసి మనకి భాగవతంలో కొన్ని శ్లోకాలు అని చైతన్య భాగవతంలో వస్తుంది, కోట్ చేసి చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఇంకా ఒకరోజు ఆయన రావడము జరుగుతుంది. జరిగిన తర్వాత ఈయన చూస్తాడు. కాకపోతే ఈయన ఏమనుకుంటాడు అంటే ఆయన గొప్ప భక్తుడు కదా, సరస్వతి భక్తుడు అంటే నథింగ్ బట్ లక్ష్మీదేవి భక్తుడే కదా. సో అతను ఏంటంటే అందరి ముందు బాగా ఓడించామనుకో ఆ సిగ్గుతోటి మళ్ళీ చనిపోతాడు, ఒక ఇదిగా అయిపోతాడు అని చెప్పేసి అట్లా కాకుండా ఒక తెలివిగా ఆయన్ని ఓడించాలి అనేసి అనుకుంటాడు అనమాట. అనుకొని ఆ తర్వాత ఏంటంటే అనుకొని సరే అనేసి ఆయన ఎప్పుడైతే వస్తాడో వచ్చిన వెంటనే అడుగుతాడనమాట, నువ్వు చాలా ఒక సరస్వతి పుత్రుడివి, నువ్వు నీ దగ్గర ఎంతో నాలెడ్జ్ ఉంది కదా, నీ నుంచి మేమందరివి కూడా మంచిగా వినాలనుకుంటున్నాము. ఈ గంగా మీద నువ్వేమైనా సరే చక్కగా ఆ పోయమ్స్ చెప్పి విను. అంటే ఒక కాంపిటీషన్కి వచ్చారు అన్నట్టు కాకుండా ఆయనకి ఎలా చెప్తాడు అంటే ఇంకొంచెం ఎక్కువగా పొగుడుతాడనమాట అతన్ని. నువ్వు ఇంత అంత అని చెప్పేసి పొగుడుతాడనమాట. ఆ పొగిడేటప్పటికి సరే యాక్చువల్గా ఏంటంటే ఈ చైతన్య చరితామృతాలోనేమో ఈ లీల తర్వాత వచ్చింది అని ఉంది. ఆ, చైతన్య భాగవతంలో ఫస్ట్ వచ్చింది. చైతన్య చరితామృతాలో ఏంటంటే ఆల్రెడీ విష్ణు లక్ష్మీప్రియ చనిపోవడము, తపన్ మిశ్రాకి వచ్చేసి ఆయన ఆ, ఏంటి దీని గురించి ఉమ్, భక్తి గురించి చెప్పడము, ఆయన వారణాసి వెళ్ళడం అని చెప్పడము, ఇవన్నీ ముందొస్తాయి అన్నమాట. చైతన్య భాగవతంలో తర్వాత వస్తాయి. అందుకు నేను చైతన్య భాగవతం ప్రకారమే మీకు దాన్ని తర్వాత చెప్తాను వాటిని రెండింటిని. ఇందులో ఫస్ట్ మాత్రం ఇతన్ని చెప్తున్నాను అనమాట నేను మీకు. అందుకే ఎవరైనా చదివే వాళ్ళు మళ్ళీ మాతాజీ ముందు వెనక్కి చెప్పింది కదా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. చైతన్య భాగవతంలో ఉందని అట్లా చెప్తున్నాను అనమాట నేను. సో అప్పుడు ఏంటంటే ఆయన చక్కగా ఆయనకి కాశీ మిశ్రాకి దండం పెట్టేసి కేశవ్ కాశ్మీరీ, సారీ కాశీ మిశ్రా కాదు, కేశవ్ కాశ్మీరీ అనమాట ఆయన పేరు. దిగ్విజయ అని కూడా అంటారు. సో అతనికి ఏంటంటే నమస్కారం చేసి, నువ్వు సరస్వతి పుత్రుడివి, నీ గ్రామర్ మేము విందాం అనుకుంటున్నాము అని చెప్తే అతనికి అంటనే అది ఎంతో నచ్చిద్ది అనమాట. అబ్బా నన్ను ఎంతో పొగిడాడు అని చెప్పేసి, ఓకే నీకేం వినాలని ఉందో చెప్పు అంటే, నాకు గంగా మీద వినాలని ఉంది, ఈ గంగా మీద చక్కగా మాకు నీ వ్యాకరణంతో మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు అని చెప్తాడనమాట. సరే అనేసి అతను లీలగా అనమాట. చైతన్య భాగవతంలోనేమో 3 గంటలో అవలీలగా దాని మీద చెప్తాడు అని ఉంది. ఇందులో ఇక్కడ ఏంటంటే 1 గంటలో 100 పద్యాలు చెప్తాడనమాట. 1 గంటలో 100 పద్యాలు గంగా మీద రాసి ఏకధాటిగా ఆయన వినిపించేస్తాడనమాట. ఎప్పుడైతే అలా వినిపించాడో వెంటనే చైతన్య మహాప్రభు పొగుడతారనమాట. సార్ మీరు ఎంత గొప్పవారు సార్, ఎంత గొప్ప కవి, కాకపోతే ఏంటంటే మీరు చెప్పిందంతా కూడా మామూలుగా మనుషులకు అర్థం కాదు, అంత హార్డ్ పోయట్రీ వాడారు మీరు, అందుకని మీకంటే సరస్వతీదేవి ఉంది కాబట్టి మీకు అర్థమవుతుంది, మాలాంటి వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకని దాన్ని మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారా అని అడుగుతారనమాట. అది అడిగేటోడికి ఇంకా పా ఏం అడిగాడు, ఇంకా నన్నే పొగుడుతున్నాడు కదా అనుకొని, నేను మరి ఎన్నో చెప్పాను కదా మీకు, ఇందులో దేనికి చెప్పమంటావు నీకు అర్థము అని అడుగుతాడు అనమాట. అడిగితే మరి ఈ చైతన్య మహాప్రభు ఏం తక్కువ తిన్నారా, వెంటనే అంటారు గబగబా ఆయన ఒక పోయంను తీసుకొని ఈ అంటే ఆయన రాసిన 100లో కావ్యాల్లో ఒకదాన్ని తీసుకొని దీని అర్థం చెప్పండి మాకు అని చెప్పేసి అడుగుతారనమాట. అది మాతాజీ జయశ్రీ మాతాజీ మీ దగ్గర ఉంటే కనుక 16 చాప్టర్లో 41 శ్లోక తీసి చదవరా, తెలుగు మీనింగ్ బుక్ ఉందా మీ దగ్గర? అదే కృష్ణ మాతాజీ 16 చాప్టర్ 41 శ్లోక అలాగే మీనింగ్ చదవండి చాలు. ఓకే. గంగాదేవి మహిమ నిరంతరము దేదీప్యమానముగా వెలుగుతూ ఉంటుంది. విష్ణు భగవానుడి పాద పద్మాల నుండి ఉద్భవించినందున ఆమె పరమ భాగ్యవంతురాలు.
ఆమె ద్వితీయ లక్ష్మీదేవి. అందుకే సుర నరులు ఇరువురి చేతను ఆమె సర్వదా పూజనీయురాలు. సర్వాద్భుత గుణములతో కూడిందే ఆమె శివుని శిరమును విరాజిల్లుతున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటంటే ఈ ఈ పోయం చెప్తాడనమాట. ఈ 100లో ఇది ఒకటి అనమాట. సో ఇది చెప్పి దీని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయవా, మాకేం అర్థం కాలేదు అని అంటాడనమాట. అంటే ఆయన ఆశ్చర్యపోతాడు. ఏంటి తప్ప ఈ పిల్లోడికి నేను 100 టకాటకా చెప్పాను, ఇందులో మళ్ళీ బైహార్ట్ చేసి మళ్ళీ ఈ శ్లోకా చెప్పు అని కూడా నన్ను అడుగుతున్నాడు అనేసి ఆశ్చర్యపోతూ ఉంటాడనమాట. అది అర్థం చేసుకొని వెంటనే చైతన్య మహాప్రభు చెప్తారంట, ఏముందిలేయ్యా, మామూలుగా ఇప్పుడు నీకంటే ఎలా అయితే ధారాళంగా రాయగలిగేలాగా నువ్వు కవి ఎలా అయ్యావో, అలాగే కొంతమందికి భగవంతుడు ఏంటంటే కొంచెం శృతిధార అంటే గుర్తుపెట్టుకునే లక్షణాలు ఇస్తాడు. అలా నేను గుర్తుపెట్టుకొని అడిగానులే, అంతేకాని నాదో గొప్ప ఏమి లేదు అని చెప్పేసి చెప్తారనమాట. వెంటనే ఓకే, అది కొంచెం సాటిస్ఫై అనిపిస్తుంది అతనికి. ఓకే ఓకే, ఏముంది, నాకు కవిత్వం లాగా ఇతను గుర్తుపెట్టుకునేది ఉందేమో, అందువలన అడిగాడులే అని చెప్పేసి సరే అని చెప్పేసి దీంట్లో నీకు ఇంకా అడుగుతాడనమాట చైతన్య మహాప్రభు. దీంట్లో అంటే తప్పులు ఏమున్నాయి, మంచి ఏముంది, మంచి గణాలు ఏమున్నాయి, తప్పులు ఏమున్నాయి, కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే ఏ ఉద్దేశంతో ఈ ఈ ఈ గణాలు మీరు వాడారు అన్నట్టుగా అడుగుతారనమాట. అడిగితే అసలు నీకేమి అర్థం కావట్లేదు అనుకుంటా, ఇందులో ఒక్క తప్పు అనేది లేదు అని అంటారంట. అలా కాదు సార్, మీరేమనుకోనంటే నేను చెప్తాను, మీరు కోప్పడినంటే దీంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి అని అంటారంట. నా దాంట్లో తప్పు ఉండడమా, అసలు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి కొంచెం గట్టిగా అరుస్తాడంట. అడిగితే అప్పుడు భగవంతుడు చెప్తాడనమాట, చైతన్య మహాప్రభు చెప్తారనమాట, నేను చాలా జాగ్రత్తగా వినండి, ఏంటియో అవి చెప్తాను అని చెప్పి 5 రకాల తప్పులు ఉన్నాయి, 5 మంచి గణాలు ఉన్నాయి మీ దాంట్లో, అంటే అత్యద్భుతంగా వాడినవి 5 తప్పులు ఉన్నాయి అని చెప్పి చెప్తారు. అది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 53 నుంచి 86 శ్లోకాల వరకు కూడా దాన్నే రాశారు. అది చాలా ఏంటంటే హెవీ గ్రామర్ అనమాట. సో అది నేను ఇప్పుడు మీకేమి చెప్పట్లేదు. కాకపోతే ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఏదైనా మనకి తెలిసిన ఒక సబ్జెక్ట్ ఏదైనా ఉందనుకో, దాన్ని ముందు పెడతాము. అలా కాకుండా ఇప్పుడు ద్వితీయ లక్ష్మి అని ఉన్నారు అంటే లక్ష్మి ఎవరో తెలియనట్టుగా ద్వితీయ రెండో రకం ఎవరో ఉన్నట్టుగా చెప్పడము, అట్లాంటివన్నీ తప్పులు. ఇప్పుడు శివుడికి భార్య అంటే అంటే భార్య అయిన శివుడికి అంటే మరి శివుడి భార్య కాకుండా పార్వతీదేవి ఇంకెవరికైనా భార్య కాదు కదా, రెండో భర్త ఎవరైనా ఉన్నారా శివుడికి, ఈ టైప్లో అనమాట గ్రామర్ మిస్టేక్స్ అన్ని కూడా చెప్తాడనమాట. నువ్వు ఇట్లాగా పొయిట్రీలో ఇవన్నీ తప్పులు, ఇవి చెయ్యకూడదు. మనకి లక్ష్మీదేవి కాన్ఫిడెంట్గా ఎవరు అనేది తెలుసు, పార్వతీకి భర్త అనేది శివుడే, ఇంకో భర్త లేడు. ఓకే, శివుడి భర్త అయిన పార్వతి అని చెప్పాల్సిన పని లేదు. ఈ విధంగా అనమాట గ్రామర్ తప్పులు ఉన్నాయి అని చెప్పి చెప్తారనమాట. ఇవి చెప్పేటప్పటికి అతనికి చాలా ఏంటిది, ఈ పిల్లోడు ఎంతలాగా ఎంత ఇదిగా చెప్తున్నాడు అని చెప్పేసి ఆశ్చర్యపోతాడనమాట. ఆశ్చర్యపోయి కానీ కోపం ఉంటుంది కదా ఇంకా. అప్పుడు నాతో నా ఎందుకు సరస్వతీదేవి నాకు ఇలా మోసం చేసింది, నా నాలిక మీద ఉండి నాతో రాయించాల్సింది పోయి ఆ పిల్లోడితో ఎందుకు ఇట్లా చెప్పిస్తుంది అని చెప్పేసి అనుకుంటాడనమాట. అనుకుంటూ ఉంటే అప్పుడు మళ్ళీ చైతన్య మహాప్రభు చెప్తారనమాట, మీరు అట్లా ఏమీ అనుకోవద్దు, ఏదో అట్లాగా నాకు తెలిసింది నేను చెప్తూ ఉన్నాను అని చెప్పేసి చెప్తారనమాట. కాకపోతే అప్పటికే అతనికి అర్థమవుతుంది ఈ అబ్బాయి సామాన్య మానవుడు కాదు, కానీ ఏం జరిగిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనేసి మళ్ళీ ఇది చైతన్య భాగవతంలో వస్తుందన్నమాట. వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ సరస్వతీదేవిని ప్రే చేస్తాడంట. ప్రే చేస్తే అప్పుడు సరస్వతీదేవి వచ్చి, అతను ఎవరు అనుకుంటున్నావు, నువ్వు మామూలు మనిషి అనుకుంటున్నావా ఏంటి, నేనే వెళ్ళి ఆయనకి సేవ చేస్తూ ఉంటాను, ఆయన దేవాతి దేవుడు అని చెప్పేసి చెప్తే ఆయన నెక్స్ట్ డే వచ్చేసి చైతన్య మహాప్రభు కాళ్ళ మీద పడిపోయి, నా ఎప్పుడైతే నా నాకు ఏంటంటారు, నన్ను క్షమించు, నీలాంటి నాకు ఈ అహంకారం అనేది నాకు ఇలా ఉండకూడదు అని చెప్పేసి నేను ఇంకా మంచి డివోటీగా మారుతాను అని చెప్పేసి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్తారనమాట. ఇక్కడ మాత్రం ఏంటంటే ఓడించినట్టు ఇట్లాగా ఇదన్నీ ఏముండదు, అక్కడ కాంపిటీషన్ అదంతా కూడా చెప్పారు. కానీ ఈ చైతన్య చరితామృతాలో ఇదంతా ఏం చెప్పలేదన్నమాట. ఓన్లీ ఆయన కోప్పడము, ఇది సరి చేయడము, ఈ విధంగా అంటే చాలా నైస్గా హ్యాండిల్ చేస్తారనమాట ఆయన్ని. ఓకే, సో ఈ విధంగా ఇది ఓడించడం గురించి చెప్తారు. ఆ తర్వాత ఏంటి అంటే
ఈయన తర్వాత ఈస్ట్ బెంగాల్ వెళ్తారంట, అంటే బంగ్లాదేశ్ వెళ్తారనమాట. బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ ఏంటంటే అందరికీ ఇంకొంచెం చదువు ఎక్కువ చెప్పి అందరినీ మార్చాలి అనేసి అక్కడికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్తే ఎప్పుడైతే ఆయన అక్కడికి వెళ్ళిపోతారో ఈ లక్ష్మీప్రియకి ఏంటనమాట ఇంకా అస్సలు ఆ విరహాన్ని తట్టుకోలేకపోతుందనమాట. భగవంతుడు లేకుండా నేను ఏం చేయాలి ఇక్కడ అని చెప్పి పాపం అంతా సేవ చేసి వెళ్ళేటప్పుడు కూడా భార్యకి చెప్పెళ్తాడు, నువ్వు చక్కగా మా తల్లికి సేవ చేసుకో అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతే ఈమె చక్కగా ఉదయం లేస్తుంది, అన్ని చేస్తుంది, పనులు చేస్తుంది, కానీ ఎంత చేసినప్పటికీ కూడా ఆ విరహాన్ని తట్టుకోలేకపోతుంది, భగవంతుని వదిలేసి ఉండడము. ఇంకా అందుకొని ఆమె చైతన్య భాగవతంలో అయితేనేమో గంగలో కలిసిపోయింది అని చెప్పి చెప్తారు అక్కడికి వెళ్ళి. ఇక్కడ ఏంటంటే మనకి చైతన్య చరితామృతాలో ఏంటంటే మనకి ఆ సర్పం వచ్చి కాటేస్తుంది, ఆ తర్వాత ఆమె మళ్ళీ తన ఓన్ లోకానికి వెళ్ళిపోతుంది, వైకుంఠానికి వెళ్ళిపోతుంది అనేసి రాస్తారనమాట. అయితే ఆ తర్వాత ఆమె చనిపోతుంది. ఈ విషయం అంటే చైతన్య మహాప్రభుకి తెలుస్తుంది, ఆయన ఏంటంటే సర్వంతర్యామి కదా, ఆయనకి తెలుసు. కానీ కూడా మొత్తం అంతా అక్కడ ముగించుకొని ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తాడనమాట ఏమంటారు ఇక్కడికి, వాళ్ళ ఊరికి వస్తాడు, నవద్వీప్కి వస్తాడనమాట. నవద్వీప్కి వచ్చినప్పుడు అక్కడ ఏంటంటే అందరూ చాలా జాలిగా ఉంటారు. ఎన్ని రోజుల తర్వాత వస్తాడు కదా, చూసి ఆనందంగా ఉండరు అనమాట, ఒక రకంగా ఉంటారు. తల్లి కూడా వస్తుంది, ఓకే ఏం చెప్పాలి ఇప్పుడు, భార్య చనిపోయింది కదా, అది ఏ విధంగా చెప్పాలా అనేసి బాధగా ఉంటారు అనమాట. ఇదంతా చైతన్య భాగవతంలో, ఇందులో లేదు. ఓకే, బాధగా ఉంటారు. సో వస్తాడు చైతన్య మహాప్రభు వస్తే ఆయనకి ఆశీర్వాదం ఇస్తుంది, లోపలికి తీసుకెళ్తుంది, హారతి ఇచ్చేసి మనం చక్కగా వంట వండుతుంది, పెడుతుంది. తర్వాత ఈయన గంగా స్నానానికి వెళ్తారు, ఫ్రెండ్స్ అందరితో కలిసి వస్తారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా అందరూ కూడా ఇలా ఎంతో బాధగా ఏదోలాగా ఉంటారనమాట. అప్పుడు తల్లిని అడుగుతాడు, ఏమమ్మా ఎందుకు, నేను ఇన్ని రోజుల తర్వాత వచ్చిన ఆనందం నీలో కనపడలేదు, ఏం జరిగింది, ఎందుకు ఇలాగా ఎంత బాధపడుతున్నావు నువ్వు, నాకు విషయం చెప్పు అనేసి. తర్వాత మళ్ళీ ఆయనే అడుగుతాడంట, ఏంటి ఏమన్నా లక్ష్మీప్రియకి ఏమన్నా అయ్యిందా అని అడుగుతాడంట, ఏదైనా అమంగళం జరిగిందా అని అడుగుతాడంట. అడిగితే అప్పుడు ఆమె బోరున మిగతా అందరూ కలిసి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి చెప్తారనమాట, ఇలాగా తను గంగలో వెళ్ళిపోయింది, కలిసిపోయింది అన్నట్టుగా చెప్తారనమాట. చెప్తే అప్పుడు ఆయన కూడా కొంచెం సేపు బాధపడి ఆ తర్వాత తల్లిని ఓదారుస్తాడనమాట. ఇదంతా మళ్ళీ మళ్ళీ దాని తర్వాత దాంట్లో కూడా రాస్తారు. తల్లిని ఎంతో ఓదారుస్తాడు. ఏమిటంటే ఆ, మనము ఎప్పుడు శాశ్వతం కాదు, ఈ విధంగా తల్లికి చాలా మంచిగా చెప్పి ఓదార్చేసి, ఓకే మనం ఉన్న వాళ్ళమే, మనము భగవంతుడి గురించి ప్రే చేసుకోవాలి, పోయిన వాళ్ళ గురించి బాధపడాల్సిన పని లేదు అని చెప్పేసి ఆయన ఈ విధంగా కొంచెం జ్ఞానాన్ని కలిగించి తల్లికి ఊరట కలిగిస్తే మనకి ముందుకెళ్తుందన్నమాట. సో ఈ విధంగా మనకి కైశోర లీల కూడా అయిపోతుంది. అదే కాకుండా మధ్యలో ఏంటంటే ఆయన ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ వెళ్ళారు కదా, అక్కడ తపన్ మిశ్రా కలుస్తారనమాట. ఆ తపన్ మిశ్రా స్టోరీ ఏంటి అంటే ఆయన బ్రాహ్మణుడే, కాకపోతే అనేక రకాల పుస్తకాలు చదువుతాడు అనమాట. ఒకటి కాదు, ఏ ఆథర్ది పడితే ఆ ఆథరు అనేక రకాల పుస్తకాలు చదువుతూ ఉంటాడు అనమాట. చదివి ఆయన గందరగోళం అయిపోతాడు, ఏంటి అసలు ఏది కరెక్టు, నేనేం చెయ్యాలి అనేది కన్ఫ్యూజన్లో పడిపోతారు. అందుకే కదా మనం ప్రపాద రాసినవి చదువుతాము, ఇదే చదువుతాము మనం. ఎందుకంటే మిగతా మిగతా వాళ్ళ ఆధారాలు రాసి, ఇప్పుడు నిజంగా నేను చైతన్య భాగవత ఈ చైతన్య చరితామృత రెండు చూస్తుంటే కొంచెం కొంచెం తేడాలు ఉన్నాయి, కొద్దిగా నేను సేమ్ మెల్లరే, కానీ ఇప్పుడు ఏది కరెక్ట్ అనే డౌట్ మనకు వస్తుంది కదా, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కదా. సో ఆ విధంగా ఆ కన్ఫ్యూజన్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అందుకని అప్పుడు ఆయన ఎప్పుడూ ఏదో ఒక రకంగా బాధగా ఏదోలాగా ఉంటాడు, అంత పెద్ద భక్తుడు కూడా అనమాట. అప్పుడు ఆయనకి కల్లో ఒక బ్రాహ్మడు కనిపించి చెప్తాడనమాట, నీకు ఇట్లాగా ఈ నవద్వీప్ నుంచి ఆ, ఆ, చైతన్య మహాప్రభు అనేసి అతను వచ్చున్నారు, నువ్వు అతన్ని కలువు, నీకు అతనికి కరెక్ట్ ప్రాసెస్ ఏంటో అతను చెప్తాడు అని చెప్తే సరే అనేసి తపన్ మిశ్రా వచ్చేసి చైతన్య మహాప్రభు దగ్గరికి వస్తారనమాట. వచ్చిన తర్వాత తపన్ మిశ్రాకి ఆయన చెప్తాడనమాట, మనకి ఎన్ని పుస్తకాలు ఎన్ని చదివినా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హరే కృష్ణ మహామంత్రము, ఈ హరిహరనామ ఇవ కేవలము, మళ్ళీ ఈ కలియుగానికి ఇది ఒక్కటే, ఇవన్నీ కూడా చాలా శ్లోకాలు ఆయనకి చెప్తారనమాట. ఇవన్నీ చెప్పి నువ్వు చేసుకోవాల్సింది భగవంతుడి యొక్క నామం ఒకటే అని చెప్తారు. సో ఇది నచ్చేసి ఇంకా నీతో పాటే నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే నీతో పాటు వస్తూ ఉంటాను అని చెప్పేసి, ఇంకా నేను ఎక్కడా ఉండను అనేసి అంటాడనమాట. అప్పుడు తపన్ మిశ్రాకి చెప్తారనమాట, లేదు లేదు నువ్వు నాతో పాటు రావద్దు, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను నవద్వీపు, నువ్వేం చేస్తావు అంటే వారణాసి వెళ్ళు, అక్కడ ఉండు అని చెప్తారు. మళ్ళీ మనందరికీ తెలుసు కదా, 7th చాప్టర్లో ఆయన మనం చదువుకున్నాం కదా, ఆ మాయావాద సిద్ధాంతులు వాళ్ళందరినీ కూడా ఎలా మార్చారు, ఆయన తపన్ మిశ్రా వాళ్ళ ఇంట్లో ఉండేవారు, అదే
ఆ, అదే వాళ్ళ ఇంట్లో ఆయన దగ్గర ప్రసాదం తింటూ ఉండేవారు. తపన్ మిశ్రాను ఇంకొకళ్ళు ఎవరు పేరేంటబ్బా, శూద్రులు, ఇంకొక ఆయన శూద్రుడు ఆయన వెంకట వెంకట భట్ట. సో వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉండడం, వీళ్ళింట్లోనేమో ప్రసాదం తినటం చేస్తూ ఆయన ఉండడం, వాళ్ళు ఇలా చేయడం, అదంతా చెప్పుకున్నాం కదా మనం సెవెంత్ క్యాంటోలో. ఇదంతా కూడా జరుగుతుంది. నేను మళ్ళీ మళ్ళీ నిన్ను కలుస్తాను, నీ దగ్గరే వచ్చి ఉంటాను కొన్ని రోజులు అని చెప్పి ఆయన ఊరట కలిగించి తపన్ మిశ్రాని అక్కడికి పంపిస్తారనమాట. ఈ విధంగా ఈ కైశోర్ లీలలు జరుగుతాయి. సో నెక్స్ట్ మనం యవ్వనాలోకి వెళ్దాం అనమాట. యవ్వనాది చాలా పెద్దది, కానీ షార్ట్గా చెప్తాను నేను మీకు. సో ఇందులో ఏం చెప్తారు అంటే మనకి కృష్ణదాస్ కవిరాజ్ గోవింద స్వామి స్టార్ట్ చేయడము, మనకి చైతన్య మహాప్రభుకి వందనాలు అనిపిస్తూ ఆయన మెర్సీ ఎలా ఉంటుంది అంటే, ఈ ఈ యవ్వనంలో ఉండే వాళ్ళందరూ కూడా అంటే క్లీన్గా ఉండకుండా మనకి ఎలా తెమ్మిలెచ్చాసు అలా అంటాం చూడండి, మనకి అంటే తాగుతూ అంతా అలా ఉంటారు కదా చెడ్డగా, వాళ్ళందరి మీద కూడా ఆయన ఆ ఆ మెర్సీ ఎట్లా చూపిస్తుంటే, ఆయన మెర్సీ వాళ్ళ మీద పడితే వాళ్ళందరూ మంచి జెంటిల్మన్ లాగా అయిపోతారంట, మంచి వాళ్ళలాగా అయిపోతారు అని చెప్పేసి, ఇంకా అయిపోయి ఎప్పుడు కూడా చాంటింగ్లో లీనమైపోతారు. అది భగవంతుడి యొక్క పవరు అని చెప్పేసి మనకి ఆ శ్లోకా చెప్పి, ఆ తర్వాత పంచతత్వాలందరికీ కూడా నమస్కారం చెప్పి, నేను ఆల్రెడీ కైశోర లీలలు చెప్పాను, ఇప్పుడు నేను మీకు తర్వాత యవ్వన లీలలు చెప్తున్నాను అని చెప్పేసి మొదలు పెడతారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈయన పెద్ద అయిపోతాడు. తర్వాత వచ్చేసి ఈ ఈ ఈ చాప్టర్లోనే మనకి ఆయన ఈశ్వరపురి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ దీక్ష తీసుకుంటాడు అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఆ, ఇంకా చాలా లీలలు, ఇంకా అక్కడి నుంచి ఎప్పుడైతే ఆయన దీక్ష తీసుకొని వస్తాడో గయా వెళ్ళి ఆ ఈశ్వరపురి దగ్గర సౌండ్లు వస్తూ ఉంటే అటు వింటున్నాను, సారీ మాతాజీ. చూసారా ఎలా ఉందో. సారీ. సో ఇంకా ఆ తర్వాత ఏంటి అంటే ఉమ్, ఆయన 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 చదవడము, అందరినీ ఓడించడము, ఇవన్నీ చేయడంతో పాటు అదే కాకుండా ఈశ్వరపురి దగ్గర ఎప్పుడైతే దీక్ష తీసుకుంటారో అక్కడి నుంచి అందరికీ కూడా మారిపోతారనమాట. ఇంకా అందరికీ భగవంతుడి గురించే అనమాట, చాంటింగ్ చేసుకోండి, ఇదే కీర్తనలు చేయడము, ఇవే పనులు చేస్తూ ఉంటారనమాట. ఎలా అయితే ఇంకా ఎవరే కాన్ఫిడెన్షియల్ డివోటీస్ అంటే గుప్తంగా ఉండేవంటున్నారు కదా, మురారి గుప్తా అంటే శ్రీవాస గదాధార వీళ్ళందరి ఇళ్ళకి వెళ్ళడము, పూజలు చేయడము, ఇది చాంటింగ్లు చేయడము, అయితే ఇంకేంటంటారు కీర్తనలు చేయడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కడ ఈశ్వరపురి దగ్గర దీక్ష గయా వెళ్ళి తీసుకుంటారనమాట. ఆ తర్వాత ఏంటి అంటే తల్లి ఏంటంటే ఎప్పుడైతే విశ్వరూప సన్యాసం తీసుకొని వెళ్ళారో, ఎవరి వలన అంటే ఇదంతా కూడా అద్వైత ఆచార్య వలన జరిగింది. ఆయనే ఇలాగా నా కొడుకుని పాడు చేసి ఇట్లాగా సన్యాసం పంపించారు అనేసి ఎప్పుడు కూడా ఒక అపరాధ భావం అంటే ఆయన కొంచెం తిట్టుకుంటూ ఉంటుంది అనమాట, అద్వైత ఆచార్యన్ అనమాట. అయితే ఒకరోజు ఏంటంటే ఇది శ్రీవాస వాళ్ళ ఇంట్లో వీళ్ళందరూ కలిసి కూర్చొని ఆ, కీర్తన చేసుకుంటూ ఉంటారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తూ ఉంటారు, యాక్చువల్గా సచీమాత మా మదర్కి భక్తిలో ముందుకెళ్ళలేకపోతుంది, ఎందుకు అంటే ఆమె వైష్ణవ అపరాధం చేసింది, అద్వైతాచార్య దగ్గర ఒక తప్పు చేసింది, అందువలన ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారంట. అప్పుడు వెంటనే శ్రీవాస్కి అర్థమైపోయి వెంటనే అద్వైతాచార్యని తీసుకొస్తారంట, వేరే వాళ్ళని పంపించి అద్వైతాచార్యని. ఆయన వస్తూ వస్తూ పరిగెట్టుకుంటూ వస్తూ సచీమాత ఎంత గొప్పదో అని చెప్పుకుంటూ వస్తూ ఉంటారంట. అంతే, అలాంటి కొడుకుని కనింది ఎంత గొప్పదో ఈ తల్లి, అది ఇది అని చెప్తూ ఉంటే వెంటనే సచీమాత వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ అడుగుతుందనమాట, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అనేసి. అప్పుడు చెప్తారంట మళ్ళీ చైతన్య మహాప్రభు, ఇక్కడి నుంచి మా అమ్మ భక్తిలో ఏకదం ముందుకు వెళ్ళిపోతుంది. అది ఎప్పుడైనా ఈ వైష్ణవ అపరాధం చేస్తే మనం ఎంత భక్తి చేస్తున్నప్పటికీ కూడా మనం ముందుకెళ్ళలేము అనేసి, ఈ ఏదైతే మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, మనకి ఏనుగుది, మదపుటి ఏనుగు ఎగ్జాంపుల్, ఇవన్నీ కూడా మనకి కోట్ చేసి చెప్తుంటారు అనమాట. అదంతా చైతన్య భాగవతంలో ఉంది, దీంట్లో లేదు. సో అదే టైంలో ఏంటంటే అద్వైతాచార్య అడుగుతారనమాట, నాకు ఒక విశ్వరూపాన్ని చూపించవా అంటే, అప్పుడు అర్జునుడికి ఎలా అయితే విశ్వరూపాన్ని చూపించారో అదే విధంగా ఈయనకి కూడా చైతన్య మహాప్రభు విశ్వరూపం చూపిస్తారంట. ఆ తర్వాత శ్రీవాస్ ఠాగూర్ కూడా ఏంటి అంటే ఆయన
చైతన్య మహాప్రభుకి అభిషేకం చేస్తూ ఉండేవారంట. అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి కూడా ఏదంటే ఈయన యొక్క కాంతిని అదంతా కూడా చూపించడం, అది ఆయన దగ్గర ఉన్న ఏమంటారు షడైశ్వర్యాలు అంటాం కదా, ఆ ఐశ్వర్యాలన్నింటినీ కూడా చూపిస్తాడంట శ్రీవాస్ ఠాకూర్కి. ఆ తర్వాత నిత్యానంద ప్రభు కూడా ఒకసారి ఏంటంటే ఆయనకి 6 చేతులతోటి దర్శనమిస్తాడంట నిత్యానంద మహాప్రభుకి. అంటే వ్యాస పూజ జరుగుతూ ఉంటుంది. ఆ వ్యాస పూజ రోజు నిత్యానంద ప్రభుకి నేను నీ ఏమంటే నీ భక్తికి మెచ్చాను అని చెప్పేసి ఆయనకి 6 చేతులు అంటే 4 శంఖ చక్ర గదా పద్మ, ఒక చేతిలో మురళి, ఒక చేతిలో ఏంటిదబ్బా, ఒక చేతిలో ఫ్లూటు, ఇంకో చేతిలో ఏంటిది, శంఖ చక్ర గదా పద్మ, మాతాజీ కమండలం అండ్ దండ పట్టుకుంటారు. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు శంఖము, చక్రము, గద, పద్మము, విల్లు, మురళిని ధరించిన షడ్భుజ విల్లు, రూపాన్ని విల్లు మాతాజీ, మురళి విల్లు, మురళి మాతాజీ, కరెక్ట్, థ్యాంక్ యూ మాతాజీ. సో విల్లు అనమాట, ఒక చేతిలో విల్లు, ఈయన ఆయన్ని 6 పట్టుకొని ఆయనకి కనిపిస్తాడనమాట. ఆ తర్వాత ఏంటి అంటే నిత్యానంద ప్రభుకి ఇక్కడే ఉంది పవన్. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ 4 చేతులతోటి కూడా ఆయన కనిపిస్తాడు. ఆ తర్వాత 2 చేతులతోటి కనిపిస్తాడు. అంటే ఈ విధంగా వరుసగా అనమాట నిత్యానంద ప్రభుకి అన్ని రకాల దర్శనాలు కూడా ఆయన ఇస్తాడనమాట. ఎలా అయితే అర్జునుడికి నాకు ఇది నచ్చలేదు అంటే అది ఎలా చూపిస్తూ ఉంటారు కదా, ఆ విధంగా. సో లాస్ట్కి వచ్చేసి ఈ ఫ్లూట్ వాయించడం ఒకటి కూడా 2 చేతులతో ఉండి ఓన్లీ ఫ్లూట్ వాయిస్తూ కూడా ఆయనకి కనిపిస్తాడంట. ఇదంతా కూడా వ్యాస పూజ చేసినప్పుడు ఆయనకి ఆ లీలంతా కూడా చూపిస్తారు. ఒక రోజు ఏంటంటే ఆయన ఫ్లో పట్టుకొని బలరాముడిలా కూడా కనిపిస్తాడనమాట. ఆయనకి దర్శనము, బలరాముడి దర్శనం కూడా చూపిస్తాడనమాట. సో ఇంకా సచీబాతాకైతే ఎన్నో రకాలుగా కనిపిస్తూ ఉంటాడు కృష్ణుడు అనమాట. ఈ కృష్ణ చైతన్య మహాప్రభుని నిత్యానందని ఇద్దరిని చూస్తే వాళ్ళు కృష్ణ బలరాముల్లాగా ఆయనకి కనిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత జగాయి మదాయిని ఉద్ధరించడం వీళ్ళిద్దరూ కలిసి, ఇదైతే మనకి చాలా ఒక పెద్ద చాప్టరే ఉంది మాతాజీ, మధ్యలీలలో ఉంది. అది నేను ఇంకా చదవలేదు, అక్కడ దాకా వెళ్ళలేదు. ఎందుకంటే 2 చాప్టర్లో 3 చాప్టర్లో ఉంది దీని గురించి, జగాయి మదాయి దాని గురించి. సో అది నేను ఇంకా చదవలేదు, నేను మీకు వెళ్ళట్లేదు. ఎనీహో మనం డ్రామా కూడా చూసాం కాబట్టి, సో జగాయి మదాయి వీళ్ళందరికీ తెలుసు కాబట్టి, సో అక్కడ జగాయి మదాయిని కూడా వాళ్ళిద్దరూ కలిసి మారుస్తారనమాట. ఇంకా ఇట్లాగా చాలా లీలలు ఆయన చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. ఇంకా శ్రీ చైతన్య మహాప్రభు ఏంటంటే ఒకసారి మురారి గుప్తా ఉంటారనమాట. ఆయన ఎప్పుడైతే ఇలాగ కీర్తనలు మళ్ళీ చేసుకుంటూ ఉంటారో వెంటనే ఆయన ఏంటంటే టాటాయిస్ కూర్మ అవతారం వేసుకొని మురారి గుప్తా మీదకి పైకి ఎక్కెళ్ళేసి ఆయన మీద ఉండేసి ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా శుక్లాంబర బ్రహ్మచారి ఉంటారు, ఆయనకి కూడా హరేర్ నామ శ్లోకా చెప్పి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా చెప్తూ అక్కడ ఉన్న అంటే పచ్చి బియ్యం ఉంటుంది కదా, దాన్ని కూడా తింటూ ఉంటారనమాట. ఇంకా ఈ కలియుగంలో మనకి ఓన్లీ ఈ చాంటింగ్ ఒకటే అనేసి, ఈ కలియుగానికి మనకి ఒక 5-6 శ్లోకాలు వీటి గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా వస్తుందన్నమాట. ఇంకా ఏంటి అంటే మన డివోటీగా ఉన్న వాళ్ళు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ కలియుగానికి చాంటింగ్ తప్ప రెండోది ఏమీ లేదు. అంటే మిగతా 3 సార్లు ఎందుకు చెప్పారు అంటే దానికి కూడా అర్థం రాసుకుంటూ వస్తున్నారనమాట. మిగతా ఏ యుగం అంటే అంటే మనకి అష్టాంగ యోగా కానీ, జ్ఞాన యోగా కానీ, కర్మయోగా కానీ, ఇలా దేని ద్వారా కూడా మనము ముందుకు వెళ్ళలేము, ఓన్లీ భక్తి యోగా ద్వారానే. అందుకనే 3 సార్లు ఇది తప్ప రెండోది లేదు అని మనకి 3 సార్లు చెప్పారు అని చెప్పి కూడా మనకి చెప్తారనమాట. ఇంకా ఏంటి అంటే మనం భక్తి చేసుకుంటూ ఉంటే మనం ఎంత టాలరెన్స్ అంటే మనం ఒక గడ్డి పోచ కన్నా మనకు ఉంది కదా, తృణాదపి సునీచ సహిష్ణున, అది చెప్పి మనం అంత హంబుల్గా అయిపోవాలి. ఇంకా ఒక వైష్ణవుడు అంటే ఎలా ఉండాలి అంటే, ఎట్లా అయితే ఒక చెట్టు చూడండి, నీళ్లు పోస్తే ఓకే, నీళ్లు పోయకపోయినా నాకు నీళ్లు కావాలి అని అడగదు కదా, అదే విధంగా మనందరినీ ఎట్లాగా అంటే ఏది దొరికితే అది తినాలి, అంతేకాని మనకి ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి మనం అడిగి తీసుకొని తినాల్సిన పని లేదు. మనకి ఏదందు ఆ రోజు ప్రసాదం ఏమీ దొరకలేదా, ఏమి కందమూలాలు తినడమో, అది వాటర్ తాగి పడుకోవడమో చేయాలి, అది వైష్ణవుడి యొక్క అసలుది అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. ఈ విధంగా అన్నీ కూడా అందరికీ ఒక్కొక్క రకంగా ఆయన చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. అయితే ఒకరోజు ఏమవుతుంది అంటే శ్రీవాస్ ఠాకూర్ దగ్గర ఒక లీల జరుగుతుంది అనమాట. వాళ్ళ ఇంట్లో
చాంటింగ్ అది అంతా చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి నచ్చదనమాట. అందులో ఒక గోపాల్ చాపాల అని ఒక బ్రాహ్మణుడు ఉంటాడనమాట. అతను ఇదంతా నమ్మడు. ఈ చాంటింగు ఇదంతా నమ్మకపోతే ఆయన ఏం చేస్తాడు అంటే, శ్రీవాస్ ఠాకూర్ ఇంటి ముందు ఈ మనం ఇవి ఉంటాయి కదా, కుంకుమ, పసుపు, ఇవన్నీ మనకి ఏమంటారు మాతాజీ, రుద్ర రుద్ర పూజలు చేయడానికి వాడుతుంటారు చూసారా? ఆ, ఆమ్, రక్తం లాగా కొంచెం రెడ్ నిమ్మకాయలు. రెడ్ రైస్. మాతాజీ క్షుద్ర పూజలు మాతాజీ, రుద్ర క్షుద్ర పూజ, పూజలు. రుద్ర క్షుద్ర పూజలు చేశారు. సో ఆ విధంగా అలాంటి ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళ ఇంటి ముందు పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. దాంతో పాటు మందు కూడా పెడతాడనమాట. ఒక పెట్టి వైన్ బాటిల్ కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. అయితే శ్రీవాస్ ఠాకూర్ పొద్దున్నే లేచి తలుపు తీస్తాడు. తలుపు తీస్తే ఎదురుగా ఏంటంటే అది కనపడుతుంది. అయితే ఈయనకి అర్థమవుతుంది ఎవరో చేశారు ఈ పని అని చెప్పి. వెంటనే ఏంటంటే అందరినీ పిలుస్తాడు, చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి, చూసారా, నేను భవానీ పూజ చేస్తాను. ఆ భవానీ పూజ చేయడం మూలంగా ఆమె ప్రత్యక్షమైపోయి ఆమెకు కావాల్సినవన్నీ కూడా నాకు ఇంటి ముందు పెట్టింది అని చెప్పేసి, నా గొప్పతనం చూడండి, నేను ఎంత గొప్పవాడినో అని చెప్పేసి చెప్తారనమాట. సో మిగతా వాళ్ళందరూ వచ్చి, చిచి ఇదేంటి, ఎవరు ఈ పని చేశారు, ఇట్లాంటి చండాల పని మీ ఇంటి ముందు చేశారు అని చెప్పేసి అందరూ కూడా అక్కడ శుభ్రం చేస్తారనమాట. ఆవు పేడ అది తీసుకొచ్చి అక్కడంతా కూడా శుభ్రం చేసి మొత్తం వెళ్తారు. అయితే ఒక 3 రోజుల తర్వాతే వెంటనే ఆ గోపాల్ చాపాలాకి ఏంటంటే కుష్టు వ్యాధి వచ్చేస్తుంది అనమాట. కుష్టు వ్యాధి వచ్చేసి ఇంకా ఆయన బాధపడుతుంటాడు. ఎందుకంటే మన వైష్ణవులకి ఏమైనా చేస్తే అది వెంటనే తిప్పి కొడుతుంది కదా వాళ్ళకి. సో ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఆ ఆ ఊర్లో ఇంకా ఉండలేడు కదా, ఉండనీరు కదా కుష్టి వ్యాధి వస్తే. ఆ వెనకాల రోడ్లు పట్టుకొని ఆయన తిరుగుతూ ఉంటాడు అనమాట. ఊరి చివరిలో అలాగా ఉంటూ ఉంటాడు అనమాట. గంగా నది ఒడ్డున అట్లాగా తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా చైతన్య మహాప్రభు కనిపిస్తాడనమాట. కనిపిస్తే ఆయన అడుగుతాడు, నేను నీకు మేనమామ లాంటి వాడిని, ఎందుకు అంటే నీలాంబర చక్రవర్తి మనము చుట్టాలమి. సో అందుకొని నేను నీకు ఒక రకంగా చుట్టాలంటే నువ్వు నాకు మేనల్లుడు అవుతావు, నువ్వు నన్ను క్షమించు, నన్ను ఈ ఈ బాధ నుంచి నన్ను విముక్తి కలిగించు అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అడిగితే చైతన్య మహాప్రభు చెప్తారు, నేను విముక్తి కలిగించడం కాదు, నీకు ఇంకా ఈ పురుగులు ఇవన్నీ కూడా లోపల నుంచి పురుగులు వస్తూ ఉంటాయి కదా, అవి ఇంకా కుట్టి కుట్టి నువ్వు ఈ విధంగా ఎన్నో వేల సంవత్సరాలు నువ్వు ఇంకా కూడా ఇలా బాధపడాలి అని చెప్పేసి కోపంగా, ఇంకా నువ్వు లక్షల కోట్ల సంవత్సరాలు ఇదే విధంగా నువ్వు బాధపడుతూ ఉండాలి అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. తర్వాత ఇంకా అలా వెళ్ళిన తర్వాత మనకి కూలిగ్రామ అని వస్తుంది కదా. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకుంటారు, ఆ తర్వాత బృందావనం వెళ్దాం అనుకొని బయలుదేరి వెళ్తూ ఉంటే కూలిగ్రామ దగ్గర ఉన్నప్పుడు ఇతను గోపాల్ చాపాల కలుస్తాడనమాట. కలిసి అప్పుడు మళ్ళీ అడుగుతాడు, క్షమించు నన్ను, ఇప్పటికే ఎంత నరక యాతన పడుతున్నాను అంటే అప్పుడు చెప్తాడనమాట చైతన్య మహాప్రభు, ఓకే నువ్వు ఎవరికి అన్యాయం చేసావు, శ్రీవాస్ ఠాకూర్కి, కాబట్టి నువ్వు స్వయంగా ఆయన దగ్గరికే వెళ్ళి ఆయన్ని క్షమాపణ అడుగు. ఎప్పుడైతే ఆయన క్షమిస్తాడో అప్పుడు నీకు ఈ బాధ నుంచి నువ్వు విముక్తి పొందుతావు అని చెప్తే మళ్ళీ వెళ్ళి ఆయన మళ్ళీ శ్రీవాస్ ఠాగూర్ని ఆయన అడిగి క్షమాపణ అడిగి ఆయన క్షమించిన తర్వాత ఈయనకి ఈ వ్యాధి అనేది తగ్గుతుందనమాట. అప్పటి నుంచి ఇతను కూడా మళ్ళీ మంచి గొప్ప భక్తుడిలాగా తయారవుతాడు అని చెప్పేసి. సో ఎందుకు ఈ విధంగా చేశారు ఇది అంటే, వైష్ణవుల మధ్య చేస్తే ఏం జరుగుతుంది అని చూపించడానికి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఇంకా కొంతమంది బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళకు కూడా ఇది ఎంత నచ్చదనమాట. వాళ్ళు ఏంటంటే శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వీళ్ళు కీర్తనలు చేసుకుంటూ ఉంటారు కదా. అయితే వాళ్ళు ఏంటంటే డోర్ క్లోజ్ చేసుకుంటారనమాట, ఎవరిని కూడా ఇందులోకి ఎంటర్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి క్లోజ్ చేసుకుంటారు ఉంటారు. అయితే ఆ ఒక బ్రాహ్మణుడు అనమాట, అతనికి నచ్చదు ఇలా వీళ్ళు క్లోజ్ చేసుకోవడం, మమ్మల్ని ఎంటర్ అవ్వనిట్లేదు అనేసి నచ్చక నెక్స్ట్ రోజు చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి శాపం పెడతాడనమాట. నేను ఇప్పుడు నీకు శపిస్తున్నాను, నువ్వు ఈ ఉన్నదంతా ఏదైతే ఉందో మొత్తాన్ని కూడా నువ్వు కోల్పోతావు. నువ్వు అంటే ఇప్పుడు అందరితో ఉండి ఆనందిస్తూ ఉన్నావు, ఈ భౌతికమైన ఈ ఆనందాన్ని అంతా కూడా నువ్వు కోల్పోతావు, నీకు ఆస్తి అంత ఏమున్నాయో మొత్తం కూడా కోల్పోతావు అని చెప్తే చైతన్య మహాప్రభు చాలా ఆనందపడుతుంది. అదే కదా కావాలి, ఈ మెటీరియల్ అటాచ్మెంట్స్, ఈ మెటీరియల్ ఆనందము, ఇవన్నీ కదా పోవాలి. అందుకని ఆయన చాలా ఆనందపడతాడు. ఈయనేమో నేను శపించాను అని ఈయన ఆనందపడతాడు, కానీ చైతన్య మహాప్రభు చాలా మంచి శాపం ఇది అనేసి ఈయన ఆనందపడతాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట. సో ఇంకోసారి ఏంటి అంటే
ముకుంద దత్త అని ఉంటాడనమాట. ఆయనకి కూడా ఏంటంటే పనిష్మెంట్ ఇస్తాడు. అదంతా కూడా మన చైతన్య భాగవతంలో వచ్చింది. సో, ఎందుకంటే అతను ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అందుకని అతన్ని అందులో నుంచి బయటికి తీసుకురావడం కోసం ఆయనకి పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడనమాట. అద్వైత ఆచార్యకి ఏంటంటే ఒక్కొక్కసారి ఆయన స్పిరిచువల్ మాస్టర్‌గా ఉండేవారు. మనం చెప్పుకున్నాం, మీకు మొన్న గుర్తుందా? దాంట్లో చైతన్య భాగవతంలో వచ్చిందని కూడా చెప్పాను నేను మీకు. ఎవరికి అతని పేరేంటి? హ్మ్. ఏదో మిశ్రా వచ్చేది మాతాజీ. ఆ, పేరు అప్పుడే మర్చిపోయాను నేను. ఆ, అతను ఏంటంటే వాళ్ళ డివోటీ అయ్యుండి అతను తప్పు చేస్తే భగవంతుడు చాలా ఆనందపడతాడు కదా. ఓ నీకు భగవంతుడు ఈ విధంగా నిన్ను తొంత అనుకుంటే జగన్నాథ్ ఆయన్ని మిశ్రానా శిక్ష మాతాజీ? ఆ? జగన్నాథ్ మిశ్రానా? కాదు మాత, జగన్నాథ్ మిశ్రా వాళ్ళ నాన్న మాతాజీ. చైతన్య మహాప్రభు తండ్రి మాతాజీ. తపన్ మిశ్రానా? తపన్ తపన్ మిశ్రా డివోటీ మాతాజీ. కాదు మాతాజీ, మీకు అద్వైతాచార్య అది చెప్పేటప్పుడు చెప్పాను మాతాజీ, మీకు అతని పేరు చెప్పి అతను ఈ విధంగా అద్వైతాచార్య, ఆమ్, ఆ, ఆ, ఇతను భగవంతుడు డైరెక్ట్ గా భగవంతుడి అవతారము ఆయన, అందువని ఆ, కమలాకాంత్ విశ్వాస్. ఓకే, కమలాకాంత్ విశ్వాస్ ఆయన చెప్తారు కదా. అందుకొని ఆ చైతన్య మహాప్రభుకు ఆ లెటర్ అందితే, నువ్వు ఈ విధంగా చేస్తున్నావా, నువ్వు నాకు దర్శనం లేదు, నువ్వు ఇక్కడికి రావడానికి లేదు అని ఎల్లో చెయ్యకపోతే ఆయన బాధపడుతుంటే అద్వైతాచార్య వెళ్ళి ఏం చెప్తాడు? నువ్వు బాధపడాల్సిన పని లేదు, చైతన్య మహాప్రభు అసలు ఎవరిని అంటే ఎవరో దగ్గర వాళ్ళైతేనే కదా మనం తిట్టి సరిచేయడానికి చేస్తారు. నువ్వెంత అదృష్టవంతుడు, నీకు ఆ అదృష్టం తగిలింది, నాకు ఆ అదృష్టం లేక నేను యోగమాయ, అది ఏంటంటారు, భగవంతుల్లో కలిసిపోవడం, మోక్ష మార్గం వెళ్ళాలి అని చెప్పేసి ఆ విధంగా నేను ట్రై చేస్తే నన్ను తిట్టుతాడు, నన్ను తిట్టి అప్పుడు నన్ను ఇది చేస్తాడు అని చెప్పి చెప్తారు కదా. సో ఆ లీల కూడా చేశాడు అని ఇక్కడ వస్తుంది అనమాట. మీకు నేను ఆ రోజే అక్కడ చెప్పాను నేను. కాకపోతే ఇక్కడ మనకి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు అనమాట. అద్వైతాచార్య ఏంటంటే ఈ మాయావాద సిద్ధాంతాన్ని అదే మోక్ష మార్గానికి వెళ్ళాలి అని అనుకుంటే ఆయనకు బాగా తిట్టి సరి చేస్తాడు అని చెప్పేసి చెప్తున్నారు. అది ఎందుకు అంటే ఆయన ఎప్పుడు కూడా బాధతో ఉంటారు కదా, నన్ను ఒక గురువుగా చూస్తున్నారు, నన్ను శిష్యుల్లాగా చూడటం లేదు అనేసి, అప్పుడు ఆయన శిష్యులాగా యాక్సెప్ట్ చేసి ఆయన సరి చేయడానికి చేస్తారనమాట. ఇంకోసారి ఏంటంటే మురారి గుప్తా ఏంటంటే ఒక మంచి రామ భక్తుడు అనమాట ఆయన. సో రాముడి మీద ఆయన ఆ విధంగా చెప్తూ ఉంటే, గ్లోరీస్ అంతా కూడా ఆయన నోటితో చెప్తూ ఉంటే, రామాయణం గురించి వాటి గురించి చెప్తూ ఉంటే వెంటనే చైతన్య మహాప్రభు ఏంటంటే ఆయన నుదుటి మీద నువ్వు రామదాస అనేసి రాస్తారంట. సో ఇంకా ఏంటంటే శ్రీధర అనేసి ఒక అతను ఉంటాడు. అతను మనందరికీ తెలిసింది అది. శ్రీధర మంచి గొప్ప భక్తుడు అనమాట. దీని గురించి కూడా చాలా ఎక్కువ రాసింది చైతన్య భాగవతంలో. షార్ట్లో చెప్పేస్తాను. ఆ చైతన్య భాగవత ఏంటంటే దాంట్లో ఏముందంటే ఈ శ్రీధర ఏంటంటే అరటిపళ్ళు అవి అమ్ముకుంటూ ఉంటాడనమాట. అయితే చైతన్య మహాప్రభు వచ్చేసి ఎప్పుడు ఏంటంటే శ్రీధర్ని అడుగుతూ ఉంటాడు, నువ్వు మంచి భక్తుడివి కదా, నీకు ఒకసారి తిండి పెట్టలేదు భగవంతుడు, ఇంక ఏంటి నువ్వు, నీ భగవంతుడు ఆ మాత్రం కూడా చూసుకోలేడా అనేసి ఒక రకంగా మాట్లాడుతూ ఉంటే, నాకేం తిండి గుడ్డ నాకేం లేకుండా పోయింది, నేను చక్కగా తింటున్నాను, తాగుతున్నాను, ఏమి పెద్ద పెద్ద కాస్ట్లీ బట్టలు వేసుకుంటేనేనంటే, ఏం బట్టలు వేసుకుంటున్నావు, ఏవి వేసుకుంటున్నావు, నీ బట్టలకి 60 ముళ్ళు ఉండయి, ఎట్లాంటి బట్టలు అంటే జరిగిన దగ్గరల్లా ముళ్ళు వేసుకుంటూ ఉంటాడు అనమాట ఆయన. సో ఎంత దరిద్రంలో బతుకుతున్నావు నువ్వు, అది ఇది అని చెప్తాడనమాట. చెప్తే నీకు తెలియదులే భగవంతుడి మహిమ అది ఇది అని చెప్తుంటాడు. సో ఆనందపడుతూ ఉంటాడు ఈయన భగవంతుడి గురించి చెప్పేదానికి, శ్రీధర్ చెప్పేదానికి చాలా ఆనందపడుతూ ఉంటాడు, కానీ ఎదిరించినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అయితే నాకు నువ్వు ఇవి అమ్ముకుంటున్నావు కదా, అరటి బోదలు, అరటికాయలు, ఇవన్నీ కూడా నాకు అరటి ఆకులు నువ్వు ఇవ్వాలి అని అంటే, సరే నేను ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు అని చెప్తారంట. చెప్పి నేను డబ్బులు అయితే నీకు ఇవ్వను అంటే ఫస్ట్ అనుకుంటా అంటే, అమ్మో ఇవ్వకపోతే కొడతాడేమో అనేసి, మళ్ళీ సర్లే బ్రాహ్మణుడికి ఏదైనా కానీ మనం దానం ఇస్తే అది మంచిదే కదా, ఎక్కడికి పోతుందిలే అనేసి ఆయనకి ఇవ్వడం మొదలు పెడతాంటే, రోజు కూడా చైతన్య మహాప్రభు ఆయన ఇచ్చిన అరిటాకులు అరటి బోధలోనే తినడం, తాగడం, ఆయన అరటి పళ్ళు తినడం, ఇవే చేసేవారంట. సో ఆ విధంగా ఆయన తర్వాత మనందరికీ తెలిసిందే కదా, శ్రీధర నువ్వు ఏదో ఇంకోటి ఏదో తింటున్నావు, తాగుతున్నావు, అది చాలా నీకు అని అంటే, అందులో ఒక చిన్న లోటాలో ఆయన గంజి లాంటిది అది పోసుకొని తాగుతూ ఉంటే, దాన్ని కూడా వెళ్ళి ఆయన తీసుకొని తాగుతాడు. ఇది చెడ్డది, మంచిది కాదు, ఇది ఎప్పుడుదో పాతది, వాసన వచ్చేది అంటే, అయినా కూడా ఆయన అమృతం లాగా ఉంది అని తాగుతాడు కదా. ఆ లీలంతా కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఏంటంటే హరిదాస్ ఠాకూర్ కూడా ఆయన ఏ విధంగా బ్లెస్ చేశారు అదంతా కూడా చెప్తారనమాట.
ఇలా ఇంకా మనకి అలా ఎన్నో లీలలు ఉన్నాయి. అవన్నీ మీరు ఒక్కసారి చదువుకోండి మాతాజీ. సో అలా చెప్పుకుంటూ వెళ్ళి మనకి మెయిన్గా ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే ఉమ్, సరే, ఒకసారి ఏంటంటే ఒకళ్ళ ఇంట్లో ఆయన సహస్రనామం చదవమని చెప్తారంట. ఎందుకంటే చాలా లీనమైపోయి ఉంటారు భక్తిలో. అప్పుడు ఆయన్ని మీరు సహస్రనామం చదవండి అంటే సరే అనేసి సహస్రనామం చదువుతూ ఉంటే నరసింహ అని పేరు వస్తుంది అనమాట. దాంట్లో చదువుతుంటే వెంటనే అతను నరసింహ అవతారం తీసేసుకొని ఊర్లో వెళ్ళేసి అటు ఇటు తెగ పరిగెట్టేస్తూ ఉంటాడనమాట. ఇంక పరిగెట్టేసి వచ్చి మళ్ళీ బాధపడుతూ ఉంటాడు. అయ్యయ్యో, నేను అందరినీ ఎంత బాధ పెట్టాను, యాక్చువల్గా ఇలా భయపెట్టడం అనేది చాలా తప్పు, నేను పెద్ద తప్పు చేశాను అని మళ్ళీ బాధపడుతూ ఉంటే శ్రీవాస్ చెప్తారనమాట, నువ్వు బాధపడాల్సిన పని లేదు, ఎవరెవరైతే నిన్ను చూశారో వాళ్ళందరికీ కూడా అక్కడే మోక్షం దొరికేసింది, నువ్వు అందరికీ ఇంకా అదృష్టాన్ని కలిగించావు, కానీ నువ్వు బాధపడాల్సిన పని లేదు అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక ఆస్ట్రాలజర్ ఉంటారనమాట, ఆ జ్యోతిష్యం చెప్పేవాడు. అతను వస్తాడు. అతను వస్తే నువ్వు నన్ను చూసి జ్యోతిష్యం చెప్పు అని అడుగుతాడు అనమాట. అడిగితే ఆయన వెళ్ళి లెక్కలేస్తూ ఉంటాడు. చైతన్య భాగవతం ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది దీని గురించి. సో ఆయన చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఆయనకి ఎంతంటే ఎంతసేపు ఆ, కృష్ణుడిలాగా, మళ్ళీ బ్రహ్మజ్యోతిలాగా అలాగ రకరకాలుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇతనికి అర్థం కాదు ఏంటిది, ఎన్నిసార్లు మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ చైతన్య మహాప్రభుని తలుచుకొని మళ్ళీ కౌంట్ చేస్తూ ఉంటాడు. ఏ విధంగా చేసి చూస్తున్నప్పటికీ కూడా నువ్వు భగవంతుడివి అని చెప్పి తీసుకొచ్చి చెప్తాడనమాట. చెప్తే నువ్వు తప్పు చెప్తున్నావు, నువ్వు చూసింది చూసినట్టు చెప్పట్లేదు, ఎందుకో చెప్పనా, నేను యాక్చువల్గా నేను భగవంతుడిని కాదు, నేనేమీ కాదు, ఒక గొల్ల పిల్లవాడిని అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇట్లా ఈ విధంగా అనేక రకాలైన లీలలు చేస్తూ ఉంటాడనమాట. ఇంకోటి ఏంటంటే ఈ శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళ ఇంట్లో వీళ్ళందరూ కూడా కీర్తనలు చేస్తారు కదా, అలసిపోతారు అనమాట. అందరూ అలసిపోయిన తర్వాత అందరూ కలిసి కూర్చుంటారు, గార్డెన్లో కూర్చుంటారు కదా. కూర్చుంటే ఆయన ఒక మ్యాంగోని విత్తనాన్ని ఇలా లోపలికి పెట్టేవారంట. పెట్టిన వెంటనే అది ఇట్లా పెరిగి 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 పెద్దదై ఆ నిమిషంలోనే పెద్ద చెట్టు అయిపోయి ఆ పెద్ద చెట్టు నుంచి ఒక ఎర్రవి ఒక ఎల్లోగా ఉన్నవి ఫ్రూట్స్ వచ్చాయంట. ఆ ఫ్రూట్స్ ఎలా ఉండేవి అంటే వాటికి ఇత్తనం ఉండేది కాదంట, తొక్కు ఉండేది కాదంట, ఓన్లీ గుజ్జుతో ఉండేదంట. సో ఆయన ఫస్ట్ దేవుడికి ఆఫర్ చేసి ఆయన ఒకటి తిని మిగతాది మీరు అందరూ తినండి అనేసి. అంటే మ్యాంగో అంటే మనకి ఏంటి, ఓన్లీ మనకి సమ్మర్లోనే వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఎలా కాదు, మొత్తం సంవత్సరం అంతా 12 నెలలు ప్రతిరోజు వీళ్ళు శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో కలవడం, కీర్తన చేయడం, అలసిపోవడం, ఆ తర్వాత ఈ మ్యాంగో తినడం. ఈ మ్యాంగో ఫెస్టివల్ అనేది రోజులో ఉండే ఒక లీలలాగా ఉండేదంట. అది ఒక్క మ్యాంగో తింటే, ఎందుకంటే అది రసముతోటి, కాయ లేదు, పైన తొక్క లేదు, ఇత్తనం లేదు, బాగా పండుంది, ఇంకా అది జురుకొని తినడమేనమాట. సో అలాగా అది ఓన్లీ భక్తులకి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియదు. అది రోజు కూడా నవద్వీప్లో జరిగే లీల అని చెప్పేసి మనకి ఇందులో చైతన్య మహాప్రభు చేసిన ఇంకొక ఒక వెరైటీ లీల అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఏంటంటే శ్రీవాస్ ఠాకూర్కి చెప్పాను కదా మీకు, ఆయన 1000 నేమ్స్ చదవమంటే దాంట్లో వచ్చేసి నరసింహ అని చదవడం, ఆయన మళ్ళీ ఆయన్ని నువ్వు చేసిన తప్పు కాదు అని చెప్పడము, ఈ లీల కూడా అయిపోతుంది అనమాట. మాదేజీ ఇక్కడ ఆపనా, రేపు కొంచెం సేపు అయ్యాక చెప్పనా, లేకపోతే కంటిన్యూ చేయనా ఇంకో 10 minutes? ఆపు తల్లి, రేపు చెప్పు, ఏం పర్వాలేదు. రేపు ఒక 10 minutes వెళ్ళే మాతాజీ, ఇంకంత ఎక్కువ ఉండదు, నో చాలా ప్రాబ్లం, అయిపోయింది. నో ప్రాబ్లం. ఎందుకంటే మళ్ళీ ఒక రౌండ్ చాంటింగ్ ఉంది కదా, అవును, అందుకే మాతాజీ. ఓకే, ఓకే. హరే కృష్ణ. ఆల్మోస్ట్ సగం అయిపోయింది, 35 అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది.